స్థానిక సంఘాలను ప్రేమించి సేవకులను విశ్వాసాలను బలపరిచి 2024వ సంవత్సరంలో డిసెంబర్ నెల 29వ తారీఖున ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అదే ఈ కుమారుని యొక్క జన్మదిన వేడుకలు జరిపించుకోవడానికి వేయించిన మంచి అవకాశాన్ని బట్టి కొన్నాను. 2024వ సంవత్సర ప్రారంభ దినాల నుంచి ఇదిగోనైనా ఈ దినం వరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు కొన్నాను తండ్రి. ఈ సంవత్సర కాలంలో మాకంటే గొప్పవారు, గొడవలైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులుగా పిలువబడిన వారు అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. ఎందుకో మీరు మమ్మల్ని ప్రేమించారు, సజీవులుగా ఉంచారు. అందుకు బట్టి కూడా మీ స్తుతులు చెల్లిస్తూ ప్రతి దినాన్ని నేను ఆరాధించడానికి, మీ కుమారుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ పాదాల చెంత మీకు కూర్చుని ఉన్నాను. అది నిలబడిన నేను బలహీనుడనే, బలపరిచే ఆత్మను నాకు అనుగ్రహించండి. ఈ మాటలు జీవము కలిగినవి కనుక తండ్రి ఈ మాటలు మా హృదయంలో నింపుకొని నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. కేవలం విలువలు మాత్రమే మమ్మల్ని మోసం చేసుకోకుండా విన్న మాటల ప్రకారముగా బ్రతకగలిగే జీవితాలు కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ చేరువచ్చిన మీ పిల్లలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ముందుగా మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా సమయం నుంచి కూర్చున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ సమయం మిమ్మల్ని విసిగించడానికి కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే తదుపరి భోజనాల కార్యక్రమం కూడా ఉంది. తొందరగానే నేను విడిచిపెట్టాను. అయితే ఈ క్రిస్మస్ యొక్క దినాల్లో మనం ఉన్నాం. క్రైస్తవ్యం అంతా కూడా ఈ డిసెంబర్ నెల ప్రారంభ దినాల నుంచి చివరి దినం వరకు కూడా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జననాన్ని బట్టి మరి క్రైస్తవ్యం అంతా కూడా సంతోషంగా మరి గడుపుతున్నటువంటి దినాలు. నిజంగా మరి క్రిస్మస్ అనగానే సంతోషం. ఎందుకంటే క్రీస్తు పుట్టినప్పుడు కూడా ఆ విషయాన్ని దేవదూతలు తెలియపరిచిన సందర్భాన్ని మనం ఒకసారి చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకునిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆవిధం సందర్భం మనం చాలా క్రిస్మస్లో విన్నాం. అయితే నేను దాని గురించి మాట్లాడలేదు కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ అనగానే మహా సంతోషకరమైనటువంటి పండుగ. అక్కడ రాయబడిన మాట ఇది కేవలం క్రైస్తవులకి ఉద్దేశించి కాదు, కానీ ఏం చెప్పాడయ్యా ఆ దేవదూత అంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. సంతోషం కాదు, మహా సంతోషం అంట. మహా సంతోషం కనుకనే మరి డిసెంబర్ నెల ప్రారంభం నుంచి చివరి వరకు చేస్తా ఉన్నాం మనం. సంతోషం అంటే ఒక్కరోజుతో అయిపోయేదేమో, ఆనందం అంటే ఒక్కరోజుతో అయిపోయేదేమో. కానీ దేవదూత చెప్పిన మాట ఏంటంటే ఇది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం కాబట్టి అందరూ వినండి అని చెప్పేసి ఆ రోజు దేవదూత చెప్పినట్లుగా
మరి మనమందరం ఈరోజు మరి సంతోషాన్ని ఈ నెల రోజులు కూడా జరుపుకుంటూ దేవుని గురించి, క్రీస్తుని గురించి అనేక సంగతులు మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇలాగూ మనం ఆనందిస్తున్నటువంటి సందర్భాల్లో, ప్రభువుని గురించి సంతోషిస్తున్నటువంటి తరుణాల్లో మరి ఆ ప్రభువుని గురించి కూడా మరి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కూడా సమాజంలో మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క క్రైస్తవులుగా మనము లేక ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువార్తమానం ఇదైతే, మరి క్రీస్తు అంటే పడనటువంటి వారు, క్రీస్తును ద్వేషించేవారు, కొంతమంది ఇక ఇలా మాట్లాడుకోవచ్చు, మతోన్మాదులను కూడా మాట్లాడుకోవచ్చు. తప్పదు, ఎందుకంటే కొన్ని పదాలు ఉపయోగించక తప్పదు. వారు ఏమంటున్నారు అని అంటే, అసలు క్రీస్తు అనేటువంటి ఆయన ఈ లోకంలో పుట్టలేదు, ఆయన దేవుడు కాదు అనేటువంటివి ఎక్కువగా ఈ డిసెంబర్ నెలలోనే అనేక మంది తయారైపోయి వీధుల్లో మైకులు పట్టుకొని చెప్పేవాళ్ళు కొందరైతే, కొందరు సోషల్ మీడియా వేదికలు చేసుకుని ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్లోను మెసేజ్లు పెట్టి విపరీతంగా క్రీస్తు యొక్క జననాన్ని గురించి మరి వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి క్రైస్తవ సమాజాన్ని కాకుండా లోకస్తులను కూడా చాలా మందిని గలిబిలి చేస్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి అంటే, మనకు సరిగా ఈ క్రీస్తుని గురించి అవగాహన వచ్చినప్పుడు, మనకు తెలిసినప్పుడు ఇలాంటి మాట్లాడుతున్న వారికి మనం చెప్పగలిగే స్థితి మనకు ఉంటుంది. మనకే తెలియకపోతే మరి వారికి మనం చెప్పలేము, మరి సమాజానికి కూడా క్రీస్తుని గురించినటువంటి సరైనటువంటి పరిచయాన్ని మనం చేయలేము. కాబట్టి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి క్రీస్తుని గురించినటువంటి సమాచారం. ఏం తెలిసి ఉండాలి క్రీస్తుని గురించిన సమాచారం అంటే, ఇప్పుడు చాలా మంది చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు క్రీస్తు అనేటువంటి ఆయన అసలు ఆయన దేవుడు. కొద్దిసేపు ఈ క్రీస్తుని గురించి ఏమంటున్నారు అంటే, క్రీస్తు అసలు పుట్టలేదని ఎక్కువ వాళ్ళు కొంతమంది అయితే, ఒకవేళ పుట్టాడు అయితే ఏంటి గొప్ప అంటా ఉన్నారు చాలా మంది. పుట్టలేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పుడితే ఏంటి గొప్ప అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఏం చేద్దాం అంటే, చాలా మందికి ఒక విషయం తెలియక, అనగా క్రైస్తవులైనటువంటి మనకు కూడా సరైనటువంటి అవగాహన లేక వారు చెబుతున్న మాటలే నిజమని చెప్పేసి సరిగ్గా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏ విషయంలో అంటే, యేసుక్రీస్తు గురించినటువంటి సమాచారం క్రైస్తవ సంఘాల్లో ఏముంది అంటే, 2000 సంవత్సరాల క్రితం మరి ఆయన పుట్టాడు, మానవుల రక్షణార్థం వచ్చాడు అని చెప్పేసి సంఘం చెబుతూ ఉన్నప్పుడు, ఆ వార్త విన్నటువంటి అనేక మంది ఏమంటున్నారంటే, మీ దేవుడు 2000 సంవత్సరాలుడేనా, మీ దేవుడు 2000 సంవత్సరాలుడేనా? అయితే మేము కొలుస్తున్నటువంటి దైవం ఏదైతే ఉందో, దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన 2000 సంవత్సరాలు కాదు, వాళ్ళు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళు. మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన 60,000 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. తదుపరి ఆయన కుమారుడు వచ్చాడు, ఆయన ఒక 12,000 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఏలాడు. కాబట్టి ఇంచుమించు 72,000 సంవత్సరాలు ఏలినటువంటి వారికంటే మీ క్రీస్తు ఎందులో గొప్పవాడు? కేవలం 2,000 సంవత్సరాలుడే కదా, 72,000 సంవత్సరాలు ఏలిన మావాడు గొప్పవాళ్ళ, లేకపోతే కేవలం 2,000 సంవత్సరాల క్రితం వచ్చిన మీ వాడు గొప్పవాడనే సంగతిని ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నారు, రంకెలేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మా వాడు ఇలా 60,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని చెప్పి ఏమేమో లెక్కలు చెప్పి ఆధారాలు మరి వాటికి కూడా చరిత్ర ఆధారాలు గట్టిగా మరి ఇప్పటి వరకు మానవ యొక్క చరిత్రను ఆలోచన చేస్తే, ఎంత పురావస్తు పరిశోధన చేసినా, మానవుల మీద ఎంత రీఛార్జ్ చేసినా కొన్ని 1000 సంవత్సరాలు వస్తుంది తప్ప లక్షల సంవత్సరాలకి ఏమి మానవ జీవితం కనబట్టలేదు. బైబిల్ ప్రకారంగా మనం లెక్క పెడితే మానవ జీవితం ఆరంభమై 6,000 సంవత్సరాలే. పరిశోధకులు కూడా చెప్తున్నది
ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు అయింది తప్ప లక్షల సంవత్సరాలు ఏం కాదు, లేక 10,000 సంవత్సరాలు ఏం జరగలేదని చెప్పేసి మరి సైన్స్ చెబుతూ ఉంటే, మరి దేన్ని బట్టి వారు చెబుతున్నారో తెలీదు. కోట్ల సంవత్సరాల నుంచి మాకున్నారు, వారు పరిపాలన చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది జరుగుతున్నప్పుడు మనకు కూడా డౌట్ వస్తూ ఉంటుంది, నిజమేమో వారంతా పరిపాలన చేస్తే మన ప్రభు ఎప్పుడు 2000 సంవత్సరాలే కదా అనేటువంటి సందేహం మనకు కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే సరిగా మనకు అర్థం కాకపోతే ఎందుకంటానంటే మనం చెప్పుకునేటువంటి మాటల్లో మన దేవుడి గురించి 2000 సంవత్సరాలే అని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం కూడా అదే పిచ్చి అయిపోయాం. మా ప్రభు 2000 సంవత్సరాలుడే, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడే యేసు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి వారు అలాగా రెచ్చిపోయి ప్రభువుల గురించి తక్కువ చేసి మరి ఆయన పుట్టుకల గురించి కానీ లేక ఆయన దైవత్వాన్ని గురించి కానీ మరి సమాజానికి తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి మనం ఒకవేళ అలాంటి వారిని మనం మార్చలేము, కానీ బయట ఉన్నటువంటి అనేక మంది ఆ మాటల మీద మోసపోతా ఉన్నారు. మన క్రీస్తు దగ్గరికి రావడానికి వారు సందేహిస్తున్నారు కనుక వారికి తెలియజెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. మరి ఏం చెబుతామండి అంటే, యేసు క్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాలు కాదైనా ఈ 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని దాచుకుని లోకానికి వచ్చాడు, అంతే తప్ప కేవలం 2000 సంవత్సరాలు కాదు. మనకు బాగా సుపరిచితమైనటువంటి మాటలే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏం చెబుతుంది ఈ వాక్యం మనకి అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమైందట? దేవుడై ఉంది. ఈ వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎప్పటి వాడు అంటే ఆది నుంచి ఉన్నటువంటి వాడు, అందుకే కింద 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఎప్పుడంటే 2000 సంవత్సరాల క్రితం. ఆది నుండి ఉన్నటువంటి వాక్యము, వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చాడు లోకానికి. అంతే తప్ప ఈ దేవుడు 2000 సంవత్సరాలే కాదు. మనకు తెలియాలి, ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అందుకే ఇంకొక వచనాన్ని చూస్తే 2వ వచనం చూడండి, 3వ వచనం, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఏంటట? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏం కలిగి ఉన్నది? మనం చూస్తున్నటువంటి విశ్వం కావచ్చు, మనకు కనబడినటువంటి విశ్వం కావచ్చు, ఈ ప్రకృతిలో లేకపోతే ఈ విశ్వంలో ఏదైనా సరే కలిగింపబడింది అంటే దానికి కారణం ఎవరు అంటే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, దేవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలిగింపబడలేదట. సృష్టి క్రమానికి వెళితే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ పట్టికలు మనం చదువుతూ ఉంటాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం చదివితేనే అందులో యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఆ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగింపబడలేదు అన్నప్పుడు మరి ఆయన 2000 సంవత్సరాలు ఎలాగవుతాడు? కాకపోతే ఆయన శరీరధారిగా మాత్రం వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అంతకు ముందు ఉన్నవాడు ఎలా ఉన్నవాడు అంటే వాక్ రూపంలో ఉన్నటువంటి దేవుడైనా, తండ్రి యొద్ద ఉన్నటువంటి దేవుడైనా, సృష్టిని కలిగించిన దేవుడైనా, కలిగి ఉన్నది ఏది కలిగింపుగా లేదంట ఆయన లేకోకుండా. అలాంటి ఆయన్ని మరి తక్కువ చేసి చూపించి ఈయనంటే 2000 సంవత్సరాలుడే మా ఊళ్ళో చాలా గొప్ప అని చెప్పి చెబుతూ ఉన్నారు. మరి రోజు ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకవేళ అదే నిజం అనుకుంటే వాళ్ళు 60,000 సంవత్సరాలు పరిపాలన చేయొచ్చు, లేకపోతే 12,000 సంవత్సరాలు, లేక 72,000 సంవత్సరాలు పరిపాలన చేయొచ్చు. అలా పరిపాలన చేయడానికంటూ ఉండాలి అంటే ఈ ప్రకృతి ఉండాలి, లేకపోతే ఈ రాజ్యం ఉండాలి, ప్రజలు ఉండాలి కదా. ప్రజలు ఉంటేనే కదా పరిపాలించవలసింది, లేక దేశం ఉంటేనే కదా పరిపాలించింది.
దేశాన్నే కలిగించింది ఆయన, ఈ సృష్టినే కలిగించింది ఆయన, మనిషిని పుట్టించింది ఆయన. అది కానీ మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు కదా, 27, 26, 27, 28 వచనాలు ఏముంటది ఇక్కడ? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఏమన్నాడు కదా దేవుడు? ఏమన్నా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నారు. అందుకే వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. అంటే మనాన్ని కలుపుతున్నాడు. అంటే అక్కడ ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉన్నారు. ఏది సృష్టికి ముందే, మానవులను పుట్టించక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనతో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఆ నరులను చేయక ముందే యేసు ప్రభు వారు ఉంటే, నరులు వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత వారిని పరిపాలిస్తున్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి వారు గొప్పవారిగా కనబడుతున్నారు. కానీ అసలు మనిషినే కలిగించినటువంటి దేవుడు ఏమైపోయాడట? చిన్నోడైపోయాడు, తక్కువ అయిపోయాడట. చరిత్ర లేదంట ఆయనకి. ఇలా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఎందుకు ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భాలు అంటే, మనకే సరైనటువంటి అవగాహన లేకపోతే ఇలాంటి వారు చెప్పేటువంటి మాటలకు మనం తొందరగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తొందరగా దీని నుంచి బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు చూపించే మాటలు అలా ఉంటూ ఉంటాయి. మనం కూడా అలాగే కొన్ని విషయాలు నమ్మేస్తాం కదా. ఇది ఎప్పటి నుంచి ఉందంటే, ఎప్పటి నుంచో ఉన్నది ఇది గొప్ప, లేకపోతే ఇప్పుడు వచ్చింది ఇది గొప్ప అని చెప్పేసి అంటే మనకి ఏం కనపడుతుంది అంటే, ముందు నుంచి ఉన్నది గొప్ప కదా అనిపిస్తుంటది మాకు. ముందు నుంచి ఉన్నది గొప్ప, ఇప్పుడు వచ్చి ఏం చెప్తారని చెప్పేసి అంటే చాలా మంది పెద్దలు అంటారు కదా, ముందు వచ్చి ఏం చేస్తుందంటే పెరగెక్కించింది అంటారు. అంటే నువ్వేటప్పుడు మాకు చెప్పొచ్చావు, మీరు ఎప్పటి నుంచో ఉన్నాం కదని చెప్పి చెప్తే మనం అనుకుంటాం నిజమేమో, నిజమేమో. ఎప్పుడు మనకు అర్థం కానప్పుడు, మనకు అర్థమైతే కనుక ఓకే ఇలా పరిపాలన చేస్తున్నారు కరెక్టే, అసలు పరిపాలన చేయడానికి ప్రజలు ఎక్కడ వచ్చారు, వారు ఎలా పుట్టారు అని చెప్పేసి అడిగితే మూలం ఏంటని అడిగితే వారి దగ్గర సమాధానం ఉంది. మన దగ్గర ఉందా సమాధానం? ఈ సృష్టికి కారణం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మానవుడు పుట్టుకకు కారణం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ ప్రకృతి నడిపించబడుతుంది అంటే కేవలం ఏదో దాని క్రమ ప్రకారంగా నడిచేది, దాని వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు తన కాంతిని ఇస్తా ఉన్నాడు అంటే, కోట్ల సంవత్సరాల నుంచి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అంటే దీని అంతటికీ కారణం దానికి అదే తిరుగుతుందంటే కుదరదు. ఇక్కడ 3 ఫ్యాన్లు ఉన్నాయి. ఒక ఫ్యాన్ తిరిగిందంటే ఫ్యాన్లు ఆగిపోయినాయి. ఆ ఫ్యాన్లోకి వెళ్ళిందంటే కరెంట్ వెళ్ళింది, విద్యుత్ శక్తి వెళ్ళింది కాబట్టి అది తిరుగుతుంది. దేంట్లో పెరగలేదు, స్విచ్ ఆన్ చేయలేదు. కరెంట్ ఉంటేనే తిరుగుతుంది, లేకపోతే తిరగదు. దానికి అదే తిరిగేస్తుందంటే మరి ఈ రెండు ఎందుకు తిరగట్లేదు? తిరగదు. దానికి ఒక శక్తి కావాలి. అలాగే విశ్వం తిరుగుతుంది లేక ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక శక్తి ఉంది. ఏంటా శక్తి అంటే దైవ శక్తి. ఎవరా దైవ శక్తి అంటే మనం నమ్ముకున్న, మనం ఆరాధిస్తున్న, ఈరోజు జన్మదిన వేడుకలు జరిపించుకుంటున్న ఆయనకి కారణమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే సమస్తానికి ఆయనే ఆధారం, సమస్తానికి ఆయనే ఆధారం. మానవుడు పుట్టుకకు ఆయనే ఆధారం, సృష్టి యొక్క ఆరంభానికి ఆయనే ఆధారం, ఆయనే ఆధారం. ఇంత ఆధారాలతో కూడినటువంటి యేసుక్రీస్తును ఎవరో వచ్చేసి ఏదో చెప్పేసి గలిబిలి చేస్తున్నారండి వాళ్ళ సమాజం. ఇంతకుముందు అంత ఉండేది కాదు. ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒక 2-3 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి ధోరణి ప్రభు మీద, ప్రభు కార్యాల మీద, ప్రభు యొక్క దైవత్వాన్ని గురించినటువంటి విపరీతమైనటువంటి వాదనలు ఈరోజు సమాజంలో తయారైపోయింది. ఎందుకంటే సరిగా అవగాహన లేక, దేవుని పిల్లలుగా మనకు కూడా సరిగా అర్థం కాకపోతే మనం కూడా ఇలాగే పొరపడతాం కాబట్టి ఈ విషయాలు చెబుతా ఉన్నాను.
ఆయన ఉన్నవాడు, ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఆయన ఏం చేశాడట? ఈ లోకానికి ప్రవేశించాడు, వచ్చాడంట. ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే లేనివాడు సడన్ గా ఊడిపడ్డట్టు కాదు. ఏదో లోకానికి వచ్చాడు. అది ఏ లోకం అంటే అప్పటి వరకు పరలోకంలో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అదే చెబుతున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏం చెబుతా ఉన్నాడు ఆయన? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు అనంట ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే తండ్రి అయిన దేవునికి ఏదో బలి అర్పించడానికి కాదట. తండ్రి అయిన దేవునికి పాప పరిహారార్థ బలి చెల్లించడానికి కాదట. ఆయన చెబుతూ ఉన్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి. ఆ శరీరముతో దేవా నీ చిత్తము నెరవేరుస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రికి ఒక చిత్తం ఉందట. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడట. తండ్రి యొక్క చిత్తం ఉంది. ఆ చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా జీవించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఏంటా తండ్రి యొక్క చిత్తం? యేసుక్రీస్తుని లోకానికి పంపించడంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే తండ్రి యొక్క చిత్తాన్ని గురించి అపోస్తలుడు పౌలు గారు చెబుతూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఏం జరిగిందంట? దేవుడు అంట, అనగా దేవుడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుని ఇష్టం అంటది. దేవుని ఇష్టం ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందారట. మనుషులందరూ రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క చిత్తం అయితే, ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని చెప్పి నాకు హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. ఆయన అన్నాడు, దేవా ఇదిగో నీ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. నీ చిత్తం ఏంటి అని చెప్పేసి మనం అడిగితే మరి ఇక్కడ పౌలు గారు అంటాడు, తండ్రి యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనుషులందరూ కూడా ఏం చేయాలట? రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ అనగానే మరి ఏమర్థమవుతుందో తెలియదు కానీ రక్షించండి అని ఎప్పుడు గ్యాగ్ వేస్తాం మనం? ఏదైనా అంతేనా? మామూలుగా సామాన్యంగా ఉన్నప్పుడు గ్యాగ్ వేస్తామా? ఏదైనా చక్కగా ఫోన్ చేస్తున్నాం, రక్షించండి అంటావా? అనం కదా. ఎప్పుడు గ్యాగ్ వేస్తాం? ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ఏదైనా విపత్తు మన మీదకి వస్తుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే కేకలేస్తాం, రక్షించండి అని ఓడిస్తాం. ఇబ్బంది కలిగినప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాం. ఒకరోజు ఇశ్రాయేలు అదే చేశారు కదా. ఆ ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండగా వారు కన్నీళ్లు విడిచారట, మొరపెట్టారట. ఆ మొరంతా ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని యొక్క సన్నిధికి చేరింది. మరి
యేసుక్రీస్తు రావడానికి ఏ ఏ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే, మరి పాపం అనేటువంటి దాని చేత, పాపము చేత మనిషి ఏడవబడతా ఉన్నాడు. ఆ పాపం నుంచి బయటకు రాలేక కొట్టుమిట్టులాడుతూ, మరి గిజగిజ కొట్టుకుంటూ దాని నుంచి బయటికి పడలేక, బయటపడే శక్తి మానవేక శక్తికి మరి అందడం లేదు కనుక, మరి మానవులందరూ కూడా ఆ పాపాన్ని నుంచి రక్షించమని దేవునికి మొరపెడితే, ఒకనే దేవుడు కూడా పంపించలేదు, దేవుడి గురించి మొరపెట్టారట. ఈ విడుదల కొరకు దేవుడి దగ్గర కేకలేశారట. అందుకే దేవుడు తన కుమారుని పంపవలసి వచ్చింది. అందుకే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపవలసి వచ్చిందంటే, మనముగా ఈ పాపా నుంచి బయటకు పడలేదు కనుక, ఈ పాపా నుంచి బయటపడే శక్తి మన దగ్గర లేదు కనుక. ఎలా లేదండి? పాపం అంత ప్రమాదం అంటే నిజంగా చాలా ప్రమాదమే. మనకి ఎలా అర్థమవుతూ ఉంటుందంటే, నిజంగా ఈ గోదావరి పక్కన మనం ఉన్నాం కాబట్టి ఒక ఊపైనటువంటి దాంట్లోకి మనం దిగామనుకుందాం. ఉదాహరణకు మనం మాట్లాడదాం, గోదావరిలో దిగాం, అది ఊపని తెలియలేదు మనకి, కానీ అది దొంగ ఊపి కొద్ది కొద్దిగా కింద దిగిపోతున్నాం. కొద్ది కొద్దిగా దిగిపోతా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా కేకలేస్తాం. ఒడ్డున ఎవరున్నారా అని చెప్పేసి కేకలేస్తాం, గట్టిగా అరుస్తాం, ఎవరికైనా వినపడుతుంది మరి. అంతేగాని కేకలేకోకుండా నాకు నేనగా లేచిపోదామని చెప్పి జుట్టట్టును పైకి లాక్కుంటావా? లాక్కుంటే రాగలుగుతావా? మరి ఏం చేస్తావు? కేకలేస్తావు ఎవరైనా రక్షించమని. ఆ రోజు ఆనాటి కాలంలో ప్రజలు కూడా అలాగే కేకలేశారు, అరిచారు. ఎవడు మమ్మల్ని విడిపిస్తాడు? ఈ దాసత్వం నుండి, ఈ పాపం నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తాడు? ఈ చీకటి నుంచి మమ్మల్ని వెలుగులోనికి ఎవరు తీసుకుని వస్తారు? ఈ మరణంలో నుంచి జీవంలోనికి ఎవరు తీసుకుని వస్తారని చెప్పేసి ఆ రోజు కేకలేశారు. ఆ కేకలు విన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే మనముగా ఈ పాపా నుంచి బయటపడలేదు కనుక. ఒకవేళ పోయి మన పాపా నుంచి ఎవరైనా బయటకు తీస్తారంటే వారు కూడా పాపత్తులు. ఎందుకంటే వాక్యం చెబుతోంది రోమిలకు రాసినటువంటి పత్రికలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు, పోగొట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి పాపే. ఇదంటే చాలా మందికి కోపంగా ఉంది. ఏమంటే మేమేం చేస్తామంటే పాపం మాట్లాడితే పాపం అంటారంటే, పాపం అంటే ఏదో పెద్దగా ఊహించుకోదు ఎప్పుడు కూడా. పాపం అంటే పెద్దది, అంటే వ్యభిచారమో, లేకపోతే హత్యం, లేకపోతే దొంగతనమో, లేకపోతే ఇలాంటివే పాపాలుగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, బైబిల్ నేర్పిస్తా ఉంది, దేవుని ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపులు. అదే అన్నాడు కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము. మేము పాపత్వం అంటారండి. మేమేం చేసామంటే, మేము దొంగతనం చేయలేదు, మేము వ్యభిచారం చేయలేదు, మేము నరహత్య చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, మేము ఎక్కడ పాపం అని చెప్పేసి అంటే అవే కాదు పాపాలు. మనిషికి బలహీనత వచ్చిందంటే క్యాన్సర్ ఏ రావక్కర్లేదు, చిన్న రొంప పట్టుకున్నా కూడా బలహీనత. చిన్నదే రొంప, క్యాన్సర్ అంత పెద్దది కాదు, కానీ రొంప పట్టుకుంది, అది జ్వరమా కాదా? లేకపోతే ఇబ్బందే కాదా? నీకు ఇబ్బందే లేదంటే నేను క్యాన్సర్కే నేను మందు వేసుకుంటాను, ఈ రొంపకి, జలుబుకి, లేకపోతే దగ్గుకి, లేకపోతే జ్వరానికి నేను టాబ్లెట్ వేసుకోవాలంటే అలా ముదిరి మళ్ళా ఎక్కడికి వెళ్తుంది? క్యాన్సర్లోకి వెళ్తుంది. కాబట్టి ముందుగానే మనం ఏం చేస్తామంటే చిన్నవే ఈ చిన్న వాటికైనా మనం మెడిసిన్ ఎలా తీసుకుంటామో, మరి పెద్ద పాపం ఏది? నరహత్య, లేకపోతే వ్యభిచారం, లేకపోతే దొంగతనం, ఇవే పాపాలు అనుకోవద్దు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మనందరికీ తెలిసిందే, ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాములకి దేవుడే ఏమనిచ్చాడు? ఈ తోట చెట్లు ఫలాలు అన్ని తినండి, నిరభ్యంతరంగా తినండి, కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దండి. అన్ని తినండి, కానీ చెట్టు ఫలం మాత్రం ఒక్కడే మానేంటంటే ఆ ఒక్కడే చేశారు. ఎవరు? ఆదాము. మనది పాపమైందా కాదా?
వాళ్ళు ఏమి అర్హత చేయలేదు కదా, వాళ్ళు ఏమి వ్యభిచారం చేయలేదు కదా, వాళ్ళు ఎవరిని దోచుకోలేదు కదా, వాళ్ళు ఏమి అబద్ధాలు ఆడలేదు కదా. వాళ్ళు చేసిందేంటి? దేవుడు చెప్పింది చేయలేదు, చెప్పంది చేశారు, వద్దన్నది చేశారు. వద్దన్నది అని చేసింది దేవుడు చూశాడా అని చూశాడు. అడిగాడు కూడా, వచ్చి అడిగాడు. అడిగితే నేరుగా ఒప్పుకోలేదు. ఒప్పుకున్నట్టు వేరేగా ఉండేమో పరిస్థితి. ఆదామా ఎక్కడ ఉన్నామంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను అంటాడు. దాక్కున్నాను అన్నప్పుడు నేను తినొద్దు అన్నటువంటి పండుగ తిన్నావా అని అడిగాడు దేవుడు వచ్చి. ఏం చెప్పాలి అక్కడ? తినేహాన్ని ఆయన అని చెప్పాలి. నువ్వు తినొద్దు అన్నావు కానీ నేను తినేహాన్ని ఆయన అని చెప్పాలి. ఏం చెప్పాడు ఆయన? నీవిచ్చిన స్త్రీయే, నీవిచ్చిన స్త్రీయే ఆమె తీసుకొని ఇచ్చింది నేను తిన్నాను. మా అమ్మగారిని కూడా అడిగాడు, అమ్మ అంటే ఎందుకు తిన్నావు అమ్మ అంటే అవి కూడా ఏం చెప్పింది? ఏదో సర్పము మోసం చేసింది కాబట్టి నేను. సరే అది చిన్నదే కదా, పోలే ఓ పండు తినొద్దానని తిన్నామే పిల్లలని చెప్పేసి వదిలేటాడు దేవుడు. ఎందుకు? ఆయన ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. కాబట్టి ఇలాంటి పాపాలు అనేకమైనవి, ఒకటి కాదు రెండు కాదు. ఆ రోజు వాళ్ళిద్దరూ చేసింది ఆ ఒక్క ఆజ్ఞలు అతిక్రమించడమే, కానీ ఈ రోజు మానవులుగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేకమైనవి మనం అతిక్రమిస్తా ఉన్నాం. ఏం అతిక్రమిస్తున్నాం? చాలా ఉన్నాయి. మనుషుకు బైబిల్ అంతా చూస్తే ఒక ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞగా మనకు కనబడతా ఉంటుంది. ఏంటంటే మొదటిది దేవుడైనటువంటి ఆయన పూర్ణ హృదయంతో సేవించమన్నాడు. ఇక రెండవ ఆజ్ఞ, అంటే రెండు ఆజ్ఞలే బైబిల్ అంతా కూర్చాడు. ఆ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వారిని పొరుగు వారిని. ఈ రెండు ఆజ్ఞలే. మన దేవుడైనటువంటి ఆయనను పూర్ణ హృదయంతో సేవించాలి. మన సహోదరులను లేక మన పొరుగు వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎక్కడ ప్రేమించగలుగుతున్నాం మనం? మన పొరుగు వారిని మనం ఎలా ప్రేమించగలుగుతా ఉన్నాం? ప్రేమించడం అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీకేం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, నీవు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో, అలాగే నీ తోటి వాడు లేక నీ తోటి ఆమె కూడా ఉండాలని అనుకోవాలి. ఉంటాం మనం? అనుకుంటావా? అనుకో. ఒకవేళ ఆవిడ మనకంటే మంచి చీర కట్టుకొచ్చింది అనుకోండి, ఎక్కడో పై బాగా మాట్లాడతాం, చీర బాగుందమ్మా అంటాం, కానీ మనసులో ఎక్కడో ఈర్ష్య కలుగుతూ ఉంటారు. ఇంత మంచి చీర తెలుసుకోలేసుకుంది, ఎంత మంచి ఇల్లు కట్టేసుకున్నాడు, ఎంత మంచి బంగారం ఈవిడ కొనేసుకుంది ఏంటి, పై బాగా ఇంత బాగుందమ్మా నాకు అంటాం, కానీ మనసులో ఎక్కడో అర్థం లేదు. ఇలాంటివి ఎన్నో. అసలు ఈ ఆజ్ఞ బాగా అతిక్రమించేస్తున్నారు మానవులందరూ. ఎన్నో వారిని పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇలాంటి పాపాలన్నీ మూట కట్టుకుని ఈ పాపంతో మగ్గిపోతూ దీని నుంచి బయటకు రాలేక బయటపడదామని చాలా ప్రయత్నం చేశారు. ఇందాక నేను చెప్పినట్లుగా ఎలా రావాలంటే మనకు అందరికీ దీని నుంచి తప్పించుకోవడం. ఇప్పుడు ఎవరైనా మన తోటి వారు ఎవరైనా వెళ్తారంటే వాళ్ళు కూడా ఇవే చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు రక్షిస్తారు? వాళ్ళు అదే ఊపిలో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి సమస్త మానవులు పాపం చేస్తుండగా, మరి పాపరహితుడుగా, పాపము లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన సమాజానికి ఒక మరి సవాలు కూడా ఇస్తున్నాడు. ఏంటంటే నాలో పాపం ఉన్నది మీలో ఎవడు స్థాపించగలడు, ఎవడు నిరూపించగలడు? అంటే యేసుక్రీస్తులో పాపం లేదంటే లేదని ఖచ్చితంగా మరి బైబిల్ మనకు నేర్పిస్తా ఉంది. ఎలా లేదు? ఆయన సహోదరులను రెండు వారిని పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆజ్ఞ ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మరి పాటించాడంటే ఖచ్చితంగా పాటించాడు. పొరుగు వారిని ప్రేమించడమే కాదు, ఆఖరికి ఆయన హింసిస్తున్న వారిని కూడా ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు కనుకనే తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. ప్రేమించాడు కనుకనే కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని, సిలువ కేసి చంపుతున్న వారిని సహితం
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు క్షమించాడు లేక ప్రేమించాడు. అందుకే ఆయన అంత గట్టిగా మాట్లాడగలిగాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడని అడిగాడు. అంటే కారణం ఆయనలో ఏ పాపము లేదు. కొన్నిసార్లు నేను ఎలా కూడా చెప్తూ ఉంటాను, ఏమంటాను అంటే మామూలుగా మన స్వభావం ఆయనకి బాగా తెలిసి, ఎందుకంటే మనం పుట్టించింది ఆయన కదా. కూర్చోండి సార్, అలా కొన్ని మనుషులు ఇస్తారా సెట్ అయిపోయింది ఒకసారి. అందరూ ఆయన పాపము లేనివాడిగా లోకంలో బ్రతికాడు. యేసు ప్రభువు మనలాంటి శరీరమే దాల్చుకున్నాడు. మనలాంటి ఈ శరీరం కోరికలు ఆయన కూడా వస్తాయి, ఎందుకంటే శరీరం మనలాంటిదే ఆయన కూడా. కానీ ఈ శరీరాన్ని ఆయన జయించుకుంటూ వెళ్ళాడు. ఎందుకు ఒక రకంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అంటే నేను ఎలా చెప్తాను, ఏమంటానంటే ఇది నా సొంత ఆలోచన లేకపోతే నేను అనుకుంటున్న విధానం, అంతే తప్ప మళ్ళీ బైబిల్ అది చెప్పిందా చెప్పేస్తాను. ఏమంటాను అంటే మన స్వభావం, మానవ స్వభావం బాగా తెలుసు. ఉదాహరణకి మనం రైతు కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మనం ఒక మాట అనొచ్చు, గట్లాంటి వేస్తున్నాడు అనుకోండి చేలో, ఇది గట్టు మీద ఉండి అలా కాదురా ఇలాగేరా అన్నాడు అనుకో, చేలో పని చేసేవాడికి ఎలా ఉంటుంది? కోపం వస్తుందా? కోపం రావట్లేదు కాదు, పైన కౌలు చెప్తున్నావు కింద దిగా ఈ బాడలో కొట్టి చూడు బాగా నీకు తెలుస్తుంది. పైనుండి కౌలు చెప్పడం కాదుగా అంటావా? ఖచ్చితంగా అంటాం. అది కొట్లాంటే ఉదాహరణ చెప్పాను. ఏ పని అయినా సరే పిల్లలకి రోజు అలా అమ్మ పడే కష్టాలు తెలిస్తే వాళ్ళకే అంటారా, నాకు అది చేయలేదు చెప్పి తల్లి కోపం వేసుకుంటారు కదా. వాళ్ళు పొద్దున్న లేచి వాకలు దొరుకుని కొండలు కడుక్కుని బట్టలు ఉతుక్కుని ఇవన్నీ చేస్తే తల్లిని ఏ కూతురు కూడా మాట్లాడదు. ఆ బాధ ఏం తెలియదు కాబట్టి తల్లి కోపడిపోతున్నారు కూతురు. నాకు ఆమ్లెట్ చేయమంటే చేయలేదు, నాకు నూడిల్స్ చేయమంటే చేయలేదు. మా తల్లి ఎప్పుడు లేచింది? 4 గంటలకు లేచి వాకలు తుడిచి పొద్దున్న టీ పెట్టి క్యారేజ్ తయారు చేసి ఇవన్నీ తయారు చేసి ఇస్తే ఏదో ఒక చిన్న ఓటు వస్తే చాలా కోపడిపోతున్నారు చదువుకున్న పిల్లలు. ఎందుకు? తల్లి యొక్క కష్టం తెలియదు కాబట్టి. అలాగే చేలో పనిచేసేవారు లేక ఏదైనా పనిచేసేవారి యొక్క కష్టం తెలియకుండా పైనుండి ఏం చెప్తారు, ఏదైనా చెప్తారు. కాబట్టి మనం కూడా ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఇలా మాట్లాడతామని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆలోచన చేసి ఏనంటాను మాట్లాడి. ఎందుకంటే యాకోబు ఎందుకు నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు నేను భూమి మీదకు పంపిస్తే, నిర్దోషిగా బ్రతుకుతావు నేను భూమి మీదకు పంపిస్తే ఎందుకు ఈ పాపంలో పడిపోయావు? ఎందుకు ఈ లోకంలో నువ్వు మునిగిపోయావు? ఎందుకు ఈ లోకాశలను అందించుకుని పాప జీవితంలో పడిపోయి నరకానికి వచ్చేసావు అని చెప్పి ఒక రోజు ఒకవేళ దేవుడు అడిగితే మనం ఎలా చెబుతాం? నీకేంటయ్యా పైన కూర్చున్నావు, పరలోకంలో కూర్చున్నావు, నువ్వు భూమి మీదకి వస్తే తెలుస్తాను పాపం అంటించుకోకుండా ఎలా బ్రతకాలో నీకేం తెలుసు? నా పక్క టీవీ కొనుక్కున్నాడు, నేను కొనుక్కోకపోతే ఎలాగని నాకు అనిపిస్తాను. భూమి మీదకి వస్తే నాకు అనిపించింది, అందుకే ఆ టీవీ కొనుక్కోవడానికి ఏవేమో తప్పులు చేశాను. నువ్వేమో దాన్ని పాపంగా తీసుకున్నావు. ఆ పాపాన్ని తీసుకొచ్చి నరకానికి పడేస్తావు. ఇది కూడా పెద్ద పాపమే అని మనం అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే మన స్వభావం ఆయనకి తెలిసి, ఎందుకంటే మనం పుట్టించింది ఆయన. చాలాసార్లు మన పిల్లలు కూడా అంటాం కదా, ఇది కన్నోట నాకు చెప్తున్నాడు అంటాం కదా ఖచ్చితంగా. కాబట్టి దేవుడికి తెలుసు మనం ఎలా అడుగుతామని తెలిసే ఆయన శరీరధారిగా వచ్చి పాపం అంటించుకోకుండా లోకంలో బ్రతికి చూపించాడు. 33.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు పాపం అంటించుకోకుండా బ్రతికాడు. నువ్వు బ్రతకలేవు అంటావనే ఎలా బ్రతకాలో చేసి చూపించాడు ఆయన. అందుకే పేతురు పత్రికలు అంటాడు కదా,
ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుప్రభువు ఏం చేశాడంట? మనకు మాదిరి ఉంచిపోయి తన అడుగు జాడలో మనం నడవాలి. తన అడుగు జాడలు ఏంటి? యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలు ఏంటంటే పాపము లేకోకుండా బ్రతకడం. ఎందుకు పాపం లేకపోకుండా బ్రతకడం అంటే అది తండ్రి యొక్క చిత్తం. తండ్రి యొక్క చిత్తం, తండ్రి ఇష్టం అది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఇదే పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండవాలని రాయబడి ఉన్నది. ఎవరంట? తండ్రి అయిన దేవుడు ఏంటంట? పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా ఉండాలనేది. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా రాస్తూ ఉంటాడు కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడట. ఎలా ఉండాలనుకున్నాడట? మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడట. కానీ మనం ఏం చేసాం? ఈ లోకానికి వచ్చంటే ఈ లోకంలో ఉన్నదంతా అంటి చేసుకున్నాం. మాలిన్యం అన్నాడు దాన్ని. ఇహలోక మాలిన్యం అన్నాడు. యాకోబు పత్రికలో అంటాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా ఎవరైతే తను కాపాడుకుంటాడో వాడే నిజమైన తండ్రి ఎదుట భక్తి పొందని చెప్పేసి రాస్తూ ఉంటాడు. చూస్తారన్నమాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా ఎవరైతే తాను కాపాడుకుంటారో వారే తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైనటువంటి భక్తి పరులట. నిజమైనటువంటి విశ్వాసం అంటే ఎవరు అంటే ఇహలోక మాలిన్యాన్ని తనకు అంటుకోకుండా కాపాడుకునేవారు. ఎవరున్నారండి ఈ లోకంలో? ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తను కాపాడుకునేవారు ఎవరున్నారు లోకంలో? ఎవరి వల్ల అవుతుంది? అవదండి, అవ్వట్లేదు. ఎందుకంటే లోకమంతా దేంతో ఉంటుందనంటే ఆహపత్రిక అంటాడు, ఈ లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంటాడు. ఇవి ఉంటే ఇవి ఎవరిలో ఉంటే వారి తండ్రి సంబంధులు కాదట. మరి ఎవరు? పాపులుగా దేవుడే డిక్లేర్ చేశాడు. ఈ లోక మాలిన్యాన్ని ఎవరైతే అంటించుకుంటారో వారు పాపములో ఉన్నట్టే. వారు పాపములో ఉన్నట్టే. మరి పాపా నుంచి బయటకు రావడం అంటే మన చేత కాదు, మనం రాలేము. ఇప్పుడు మన తోటి వాడు ఎవరైనా వస్తాడంటే వాడు అదే త్రోవలో ఉన్నాడు కాబట్టి వాడు కూడా మనల్ని రక్షించలేడు. మరి మనం రక్షించాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధుడు కావాలి. పాపాత్ముడైనటువంటి మనం రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. అందుకే పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఈ పాప శరీరాకారాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన 33.5 సంవత్సరాలు భూమిని బ్రతికినప్పటికీ ఆయనకు శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవ కుటుంబాన్ని గాని కలిగించుకోలేదు, అంటించుకోలేదు. ఎలా చెప్పగలరని అంటారా? ఒకరోజు ఎత్తైన పర్వతం మీదకు తీసుకుని వెళ్ళిపోయింది యేసయ్యను. ఆ
అపవాది ఏం చెప్పిందంట? ఈ లోక అందాలని ఒక్క క్షణంలో చూపించిందంట. చూపించి ఏమన్నది? ఒక్కసారి నాకు మొక్కు, ఈ అధికారం అంతా ఒక్కసారి నాకు మొక్కు, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఇదంతా నీకు ఇచ్చేస్తానంటే యశ్ప్రభు ఏమన్నది? మనమైతే ఏమంటాం? లోకం అంతా అక్కర్లేదు, ఈ బాడవ అక్కర్లేదు, ఈ బాడవ కూడా అక్కర్లేదు, ఒక 10,000 రూపాయలు, ఒక 10,000 కూడా అక్కర్లేదు అనుకున్నాం. మామూలుగా ఒక 1,000 రూపాయలు ఇస్తుంది అక్కడ పక్కన పెట్టి ఒకసారి నాకు నమస్కారం వేయిస్తానంటే ఏ పోయింది మనకి? ఒక నమస్కారమే కదా పెట్టేస్తే. ప్రభు దగ్గర లోకం అంతా పెట్టింది. అదేంటండి? ఒకవేళ ఎలా కలుగుతుంది? ఈ లోకం ఆయనే కలిగి చేశాడు అన్నారు కదా, మరి ఆయనే కలుగు చేస్తే మళ్ళీ ఆయనకే ఎలా ఇస్తాను అపవాదంటే ఆయనే కలుగు చేశాడు, మన చేతిలో పెట్టాడు, మనమేమో ఆయన చేతిలో. ఎక్కడ? ఏదైనా తోటలో అదే జరిగింది. ఏమన్నాడు? అది మా అవ్వను తయారు చేసి ఇదంతా మీరు ఏం చేయండి, ఏవండి ఏవండి తినని చెప్పేసి ఆగితే వాళ్ళు తీసుకుని ఏం చేశారు? అపవాది చేతిలో పెట్టేశారు. అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అందుకనే అక్కడ రాయబడిన మాట, ఇది నాకు అప్పగింపబడింది అంటాడు అపవాది. ఇది నాకు అప్పగించారు కాబట్టి ఇది నీకు ఇచ్చేస్తాను, నాకు ఒకసారి మొక్కు అంటే ఏమన్నాడు? నేను మొక్కనన్నాడు. నాకు అవసరం లేదు అన్నాడు. అదే మనమైతే ఏం చేయమంటాం? మొక్కడమే కాదు, కాలు కడగమంటావా, నెత్తి మీద ఏదైతే చేస్తాను అది ఇచ్చాడు. ఆయన అలాగే అంచరించుకోకుండా పెట్టాడు. ఒకరోజు ఆయన చేసిన స్వస్థతలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి అనేక మంది వచ్చేసి అన్నారంట, నువ్వు మా మీద రాజుగా ఉండు. ఏముండు? నువ్వు మా మీద రాజుగా ఉండు, మమ్మల్ని పరిపాలన చేయంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన యేసుప్రభువు వారు, నేను మీ మీద రాజుగా ఉండడానికి రాలేదు, మీ పాపాలను మాకు చనిపోవడానికి వచ్చానని చెప్పేసి రాజుగా చేస్తానని బలవంతం చేసినా కూడా ఆయన ఒప్పుకోలేదు. రాజు అక్కర్లేదు. ఈరోజు మనం 10 మంది నిలబడి నువ్వు ప్రెసిడెంట్గా ఉందమ్మా అంటే డాక్రా ప్రెసిడెంట్ ఉంటారు కదా, అమ్మ ఎవరైనా మాట్లాడుతుంటే డాక్రా ప్రెసిడెంటే కనుకుంటే ఆ 10 మంది కనుక ఆమె చేతి కింద ఉందంటే ఆవిడ ఎవరు ఎలా ఉంటుందంటే ఇంకో రకం మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటి? ఓ 10 మంది స్త్రీలు కూడిన ఆ సమాజానికి ఒక పదవికి వస్తే కలువెక్కి ఎత్తుపోతాయి. అదే ఆడవాళ్ళు బయట పంచాయతీ ప్రెసిడెంట్ కూడా అప్పటి వరకు ఏదో సైకిల్స్ తిరుగుతుంటాడు, లేదా మోటార్ సైకిల్స్ తిరుగుతుంటాడు. సడన్ గా ఒకవేళ పంచాయతీ ప్రెసిడెంట్ పదవి వచ్చింది అనుకోండి, ఇంకా ఇంటికి వెళ్ళి మనం మాట్లాడాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఇంట్లో కూర్చొని టీ తాగుతుంటాడు, మనం ఏదైనా సంతకం కోసం అప్పుడు కూర్చోండి అంటాడు. అప్పుడు మన దగ్గరికి వెళ్ళి చాలాసార్లు తిరిగి ఉంటాడు. కానీ మనం ఏదైనా అవసరం వచ్చేస్తే కూర్చొని 5 బట్ట వేసుకుంటాడు, లేదా టీ తాగుతాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎంత అహంకారం వచ్చేస్తుందో. దాన్ని జీవపు డబ్బం అన్నాడు. ఆ జీవపు డబ్బాన్ని అంటించుకోకుండా ఆయన తను కాపాడుకున్నాడు. వచ్చారు, అందరూ చుట్టుముట్టారు. అయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు, ఖచ్చితంగా కనుక నువ్వు మాకు రాజుగా ఉంటే మాకు ఏ లోటు ఉన్నదయ్యా. ఆహారం కావాలంటే ఆహారం పెడుతున్నావు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తున్నావు, ఎవరికైనా బలహీనపడిపోతే స్వస్థపరుస్తున్నావు, కాబట్టి నువ్వు నాకు రాజుగా ఉండాలని చెప్పి బలవంతం చేశారంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకోకుండా వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. జీవపు డబ్బానికి వెళ్ళలేదు. ఆయన ఇంకొక మాట అంటాడు. ఒక ఆయన వచ్చి అడుగుతాడు, ప్రభువా నీతో నేను ఉండాలనుకుంటున్నాను, నీతో కాపురం ఉండాలనుకుంటున్నాడు, నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పంటే ఆయనతో అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బూరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి నాకు చోటు లేదయ్యా, నా దగ్గర ఎక్కడ ఉంటావు? నాకు చోటు లేదు, నా దగ్గర ఎక్కడ ఉంటావు? ఆకాశ పక్షులు నేను గూళ్ళు ఉన్నాయి, నక్కలకు చక్కటి బూరియలు ఉన్నాయి, కానీ నాకు ఈ చోటే లేదు, తలవాల్చుకోవడం చోటు లేదు. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇల్లు కట్టుకున్నాడా? ఆయన డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నాడా? లేకపోతే మంచి మంచి వస్త్రాలు, రాజ వస్త్రాలను ధరించుకున్నాడా? ఎంత దీనుడిగా బ్రతికాడండి భూమి మీద ఉండగా. దేనికి సూచన? ఇదంతా దేనికి కారణం అంటే ఏమో వీటిని సంపాదించుకునే విషయంలో ఏ పాపంలో పడిపోతామో మనం. ఒక ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యంగా కష్టపడి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుంది అంటారండి? చాలా టైం పట్టేస్తారు. అది మోసం చేస్తే 50 రోజుల్లో బిల్డింగ్ కట్టేస్తుంది.
నెల రోజులు అక్కడ 15 రోజుల్లో కట్టేసుకోవచ్చు. మోసం చేస్తే నిజాయితీగా కట్టుకుంటే పదుల కాలం అయిపోతుంది. నేను ఇల్లు కట్టుకున్నాను, చిన్న ఇల్లు కట్టుకున్నాను, రేకుల సెట్. మీరు ఎందుకంటే గొడవ చేస్తాను. 12 సంవత్సరాల 2011 కట్టాను, 24 కదా, 13 సంవత్సరాలు అయింది. చిన్న రేకుల సెట్ వేసుకుంది. దాన్ని కనీసం ప్లాస్టిక్ వేసుకోవడానికి కూడా చేయలేకపోయింది. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు అంతా మేము ఏదో పని చేయడం, మా మాస్టర్ గారి కొంత బలగిన తనకి పిల్లలకి ఇదంతా అలాగే వెళ్ళిపోతూ ఉంది. గారికి మొన్న మా సినాన్నే అన్న ఎలా ఉంటే ఖచ్చితంగా చేయించాలని చెప్పి ఆయన ఇసుకు పంపించి, ఆయన ఇట పంపించి, మహేష్ అన్న పంపించి, ఆయన బయలంతా బాగా చేశారు ఇద్దరు కూడా. 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు అయింది. అదే మోసం చేసుకుంటే 8 సంవత్సరాలు అక్కడ. యేసుప్రభు వారు ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి ప్రజలందరూ ఆయన దగ్గరకు వస్తుంటే వాళ్ళ దగ్గర అప్పటికే తీసుకుంటే ఆయన ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఆయన కట్టుకోవాలంటే రూపాయలు ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఏమన్నాడు ఆయన? ఆకాశ పక్షులు కానీ ఉన్నాయి, నక్కలు కానీ ఉన్నాయి కదా, నాకు మాత్రం లేదా. ఎందుకు అన్నాడు అంటే ఇవి కట్టుకోవాలనే ఉద్దేశంలో పాపములు పడిపోతాం కనుకనే ఆయన పాపం అంటించుకోకుండా 33.5 సంవత్సరాలు బ్రతికి మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మనం కూడా ఇలా బ్రతికి అంటే మనం కూడా ఇల్లు కట్టుకోవద్దండి అని కాదు, మనం కూడా బంగారం వేసుకోవద్దని కాదు. అది తర్వాత మొదట దేవుని మీద ఉండాలి మన మనసు. దేవుడు ఉండే ఆ మహాలోకం మీద ఉండాలి మన మనసు. దేవుడు ఏం చెప్పాడో అలా బ్రతకడమే చూసుకోవాలి. అందుకే అన్నాడు ప్రభు అని అన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి, నా ఇష్టాన్ని కాదు, నా ఇష్టాల ప్రకారం బ్రతకడానికి కాదు. నువ్వు ఒక చిత్తం కలిగి ఉన్నావు, నీ చిత్త ప్రకారంగా బ్రతకడానికే. ఇంకొక పదం కూడా అక్కడ రాయబడింది, నా గురించి నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము అన్నాడు. 10వ అధ్యాయం హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం యేసు ప్రభువు అంటున్నటువంటి మాట, తండ్రి నా గురించి నువ్వు రాసుకున్నావు నాయన, నువ్వు రాసుకున్న ప్రకారంగానే నేను బ్రతుకుతాను. అంటే యేసు ప్రభు గురించి ఒక్క గురించి రాసుకున్నాడా? ఇందాక మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు అందరూ అలాగే బ్రతకాలని. యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడిగా బ్రతకాలని రాయలేదట. దేవుని యొక్క చిత్తం ఒక్కడే కాదు, మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని రాసుకున్నాడు తన గ్రంథంలో. ఆ రాయబడిన ప్రకారం యేసు ప్రభు బ్రతికాడు. మనలో కూడా బ్రతికింపాల చేయాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం చెప్పాం, మనం అడిగాం, మేము బ్రతకలేకపోతున్నాం ప్రభు, ఎలా బ్రతకాలి మన పూర్వీకులు అడిగారు. పరిశుద్ధంగా బ్రతకడం, నిర్దోషిగా బ్రతకడం, ఈ లోకమాలిన్యం అంటించుకోవడం, బ్రతకాలంటే మాకు చేత కావడం లేదు. ఈ శరీరంలో ఉండి లాగుతూ ఉంది ఈ శరీరం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి ఏం చేయమంటావు అని చెప్పేసి అన్నప్పుడు మరి అదేటువంటి దేవుడు చక్కటి సమాధానాన్ని ఇచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తును లోకానికి పంపించి మీరు అలా బ్రతకండి అని చెప్పేసి ఆయన బ్రతుకుని మన కళ్ళ ముందు ఉంచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచాడు. ఇదిగో బ్రతకండి లాగా. ఒకవేళ మనకి ఈ మాట అనుకోవచ్చు, ఆయన దేవుడు కాబట్టి బ్రతికాడండి, మానవులుగా మనకెంత సాధ్యపడుతుందంటే ఆయన దేవుడే, మానవులకు మానవుడు కూడా. అందుకే ఆయన గురించి చెప్పబడింది, ఆయన సంపూర్ణ మానవుడు, అదే టైంలో సంపూర్ణ దేవుడు కూడా. ఇప్పుడు అలా కాకుండా ఇంకా ఏదైనా ఉదాహరణ చెప్పొచ్చు. ఎందుకంటే బురదలో మొలుస్తుంది కలువ పువ్వు కదా, బురదలు మట్టిలో నుంచి వస్తుంది కలువ పువ్వు కానీ కలవాకు కానీ. అది ఎక్కడి నుంచి వచ్చింది? బురదలో నుంచి వచ్చింది. అది ఏమైనా బురద అంటించుకుంటుందా? దాని మీద ఏదైనా మట్టి వేస్తే ఉంటుందా?
ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడంటే మనకి జ్ఞానం కలిగించడానికి. ఎందుకంటే మన గురించి ఆయనకు బాగా తెలుసు. ఏం చెప్తాం ప్రభు, లోకంలో ఉన్నాం కాబట్టి, ఇదంతా లోకం అంతా పాపంతో నిండిపోయింది కాబట్టి, మరి పాప లోకంలో బ్రతుకుతున్న మాకు పాపం అంటించుకోకుండా ఎలా బ్రతకగలను ఆయన మనం అడుగుతామనే. ఇదిగో ఆ కలువ పువ్వును చూడు, బురదలో పోల్చినప్పటికీ నాకు బురద అంటించుకోలేదు. ఎందుకంటే మనం ఎలా అడుగుతాం, నువ్వు దేవుడు కాబట్టి నీ శరీరాన్ని నువ్వు నియంత్రించుకోగలిగావు. మాకు సాధ్యం అంటే అదిగో దాన్ని చూపించాడు. సముద్రంలో ఉన్నాడు, ఉప్పు చేపను చూపించాడు. అది ఉప్పు నీటిలో ఉంటుంది కానీ అది చప్పగానే ఎదుగు దాని శరీరానికి ఉప్పును అంటించుకోడు. మనం కూడా లోకంలో పాపలోకంలోనే ఉన్నాం. లోకంలో పాపం ఉంది, కానీ పరిశుద్ధుడిగా ఎలా బ్రతకాలో చూపించడానికే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. 5,000 సంవత్సరాల క్రితం అది జరిగింది. అందుకే మన పాపాన్ని మనం జయించలేకపోయాం కనుక, మన పాపం నుంచి మనం విడుదల పొందలేకపోయాం కనుక, విడుదల చేసే గొప్ప దేవుడు మనకు దొరికాడు కనుకనే ఆ సంతోషం, ఆ ఆనందాన్ని ఈ నెల రోజులు మనం జరిపించుకుంటున్నాం. బయట వారికి ఒకవేళ హేళనగా ఉండొచ్చు, బయట వారికి ఒకవేళ ఏదైనా అనుకోవచ్చు, కానీ మనం ఇంతగా ఆనందించడానికి, ఇంతగా మనం సంతోషించడానికి కారణం ఏంటంటే మనముగా రక్షించుకోలేనప్పుడు, మన పాపాల నుంచి మనం బయటికి రాలేనప్పుడు, మన పాపాన్ని తీసివేసి మన పరిశుద్ధులుగా చేసి ఆ నిత్యరాజ్యానికి నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు కనుక మన ఆయన్ను స్మరించుకుంటూ, ఆయన జన్మదిన వేడుకను జరిపించుకుంటూ, ఆయన జన్మల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ సంగతి సమాజానికి తెలియక ఆయన ఎంత గొప్ప ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గొప్పే. ఆయన గొప్ప ఎందుకంటే నీకు నాకు చేతకాంది ఆయన చేసి చూపించాడు. నిన్ను నన్ను రక్షించి పరలోకానికి మార్గాన్ని వేసి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం. ఆయనే మార్గం ఎక్కడికంటే నిత్య జీవానికి. కాబట్టి ఆయన తప్ప వేరొక మార్గం లేదు. నా ద్వారా తప్ప వేరొక దారి ఎవరు కూడా తండ్రి వద్దకు రాడని చెప్పాడు ఆయన. ఆయన నమ్ముకుంటేనే, ఆయన దగ్గరకు వస్తేనే తిరిగి ఆ నిత్య జీవానికి, ఆ పరలోకానికి, ఆ స్వర్గం అనే దానికి చేరగలుగుతాం. చేర్చడానికే, నిన్ను నన్ను చేర్చడానికే, నీకు నాకు చేత కలగానికనే తండ్రి దేవుడు ప్రభువును పంపించి పాపం లేకుండా ఎలా బ్రతకాలో చూపించాడు. ఆయన జీవితాన్ని మన కళ్ళ ముందు ఇదిగో బైబిల్ రూపంలో రాయించి మన దగ్గర పెట్టాడు. ప్రతి ఆదివారం రండి, ఆయన గురించి నేర్చుకోండి, ఈ పాపాన్ని ఎలా జయించాలో తెలుసుకోండి, పాపరహితులుగా భూమి మీద బ్రతకండి, పరలోకానికి సిద్ధపడండి, ఆ ప్రభు యేసుక్రీస్తు రక్షకుడు ఒప్పుకోండి. ఇంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్పగా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. విలువైన కొన్ని మాటలు మీరు మాకు అందించారు. సమాజం అయినా క్రీస్తుని గురించి హేళన చేస్తూ, క్రీస్తు నిన్నమన్నట్టు వాడు మాకు ఎప్పటి నుంచో ఉన్నారు అని చెప్పి ఎంతో హేళనగా, ఎంతో అవమానంగా తండ్రి ప్రభువుల గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రభువును తెలుసుకున్నటువంటి మేము, ప్రభువుని అంగీకరించినటువంటి మేము అయినా సరిగ్గా ఆ ప్రభువు గురించి తెలుసుకోకపోతే ఆయన ఎక్కడో మా మనసు గాయపడుతుంది. ఎందుకు వీరు ఎలా మాట్లాడుతూ ఉన్నారు, వీరికి ఆధారాలు ఏంటి, ఎందుకు ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తున్నారు, మా ప్రభు ఇప్పుడు వాడేనా, 2000 సంవత్సరాల వాడేనా, వాళ్ళకంటే గొప్పవాడు కాదా అని ఎక్కడో మనసులో ఆ వేదన అనేది కొలుస్తూ ఉంటుంది నాయన. అందుకే ఈరోజు నేరుగా మీరు మాట్లాడారు. ఈ సృష్టిని కలిగించింది ప్రభువైన యేసుక్రీస్తు, మానవులను కలిగించింది ఆయన. ఈ సృష్టి ఆరంభానికి ఆయన లేకుండా ఏది కలిగింపబడలేదు, ఈ సృష్టిలో ఏది లేదు అనే సత్యాన్ని మాకు నేర్పించారు. అంతేకాదు, అలాంటి గొప్పవాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవులుగా మేము పాపం అంటించుకోకుండా ఎలా బ్రతకాలో మాకు చూపించడానికి ఈ మానవ దేహాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని ఆయన మీ పిల్లలుగా మాకు వివరించారు. అవును తండ్రి, నిజమే, మేము బ్రతకలేము పాపం లేకోకుండా. ఎందుకంటే మాకు సామర్థ్యం లేదు, మా శరీరం బలహీనమైంది, పాపానికి తావిచ్చేసేది. ఎదుటి వారు చేస్తుంటే వాడిని చూసి మేము చేయాలనుకుంటున్నాం, ఎదుటి వారిని చేస్తే మేము చేయాలనుకుంటున్నాం. కానీ ఎవరినైనా చూసి మేము ఇలా బ్రతకలేవాళ్ళకి బ్రతకలేకపోతున్నాం అయ్యా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తును మా మధ్య నిలబెట్టి మాకు మాదిరి ఉంచి ఆయన పాపము లేని వాడిని ఎలా బ్రతికాడో మాకు చూపించి అలా బ్రతికి తిరిగి పరలోకానికి రండి అని చెప్పి ఆయన మీరు చెప్పిన మాటలను బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ ఆయన అందరికీ మాటలు విన్నారు. వారి హృదయాల్లో ఈ మాటలు ముద్రించి దాని ప్రకారంగా జీవించగలిగే భాగ్యాన్ని
ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ ఆయన నీ కుమారుని జన్మదిన వేడుకలో పాల్పొంపలు పొందిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ స్థానిక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి అలాగే శ్రీరాణి గారిని అలాగే మహేష్ అన్నయ్య గారిని ఆయన ఉన్నటువంటి స్త్రీల సహవాసాన్ని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రానున్న దినాల్లో దేవా నీ కుమారుని యేసుక్రీస్తుల గురించి ఆయన ఇంకా తెలుసుకుని అనేక మందికి సాక్షిగా నిలబడటానికి సహాయం చేయండి. ఎందుకంటే నాయన ఎందరో ఈ మధ్యకాలంలో బయలుదేరారు. ఏంటి మీ క్రీస్తు గొప్ప అంటే ఇదిగో మా క్రీస్తు లేకుండా ఏది కలిగింపబడలేదు, కలిగినదేది కూడా ఆయన లేకుండా కలిగింపబడలేదు, అంత గొప్పవాడు మా దేవుడు అని చెప్పేసి ఎలుగెత్తి ప్రకటించడానికి కలిగిన సామర్థ్యమును శక్తిని మీ పిల్లలకు అనుగ్రహించమని వేడుకుంటూ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా నీ మహిమాత్మగా జరిగించుకుని మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మనం క్రిస్మస్ సందేశం ఇచ్చిన గారికి సంఘందరికీ వందాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా చక్కగా చాలా చక్కగా ఓపికగా సమయాన్ని కేటాయించి వాక్యం వినడానికి సమయం మీరు కేటాయించి వందాలండి. 20 నిమిషాల్లో మన యొక్క క్రిస్మస్ని ముగించుకుందాం. 20 నిమిషాల్లో ఎక్కువ లేదు. టైం ఎంత ముందు చెప్పాలి కనుక మీకు చెప్తాను. 12:50 నిమిషాలు అయింది. 20 నిమిషాలు అంటే 1:10 నిమిషాలకి మనం తిరిగి వెళ్ళిపోవచ్చు. ప్రతి సంవత్సరానికి ఎక్కువ మంది వచ్చేవారు. ఏమైందంటే ఈ సంవత్సరం ఆదివారం రావడం 2వ తారీఖుని జనం ప్రతి సంఘాల్లో కూడా వాళ్ళ సంఘాల్లో మీటింగ్స్ ఉంటాయి కదా, ఆరు ఉంటుంది కనుక రాలేకపోయారు. ఇంకా వస్తూ ఉన్నారు కనుక మన మధ్యకి వచ్చిన సహోదరులు, ఆత్మీయ సహోదరులు మాదేపట్ల వచ్చారు. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కానీ ఆయన ఒక క్రిస్మస్ గీట్ తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే మనకి ప్రార్థన ఉంటుంది. తర్వాత మనం ఇంటికి వెళ్ళొచ్చి చక్కగా భోజనం చేసి మనం గృహాలకి వెళ్ళవచ్చు. కనుక ఒక 10 నిమిషాలు ప్రోగ్రాం చాలా చక్కగా ఓపికతో మీరు చాలా చక్కగా విన్నారు. ఇంకొక 10 నిమిషాలు ఓపిక చేసుకుని, ఎందుకంటే మనం ప్రేమించి ఎక్కడికి మహాదేవాన్ని సహోదరులు వచ్చారు, ఆయనకి అవకాశం ఇవ్వాలి కనుక దయచేసి మీరందరూ కూడా మాట్లాడుకోవద్దు. పక్కకు తిరగదు. చెప్పే వ్యక్తికి ఎలా ఉంటుందంటే విన్నప్పుడు అది నేను చెప్తుంటే ఎవరు ఎంతలో ఫీలింగ్ వాళ్ళు బాధ పెట్టదు కనుక అందరికీ చక్కగా 10 నిమిషాలు బట్టి 10 నిమిషాలు మనం తిరిగి వెళ్ళిపోయి ఫోన్ చేసి కూడా సురేష్ అవుతుందని అందరూ చెప్పడం ప్రారంభంగా తెలియదు. ప్రార్థన చేస్తున్నాను. సమృద్ధిగా ప్రేమిస్తున్న ప్రియ కొద్ది నిమిషాలు తండ్రి ఈ మాటలను మా జీవితాన్ని స్వీకరించడానికి, మా జీవితాన్ని తయారు చేసుకోవడానికి అది కొన్ని నిమిషాలు ఈ మాటను ఆలోచించుకుంటే సమర్థించిన జ్ఞానం వేసుకున్నాను. ఆయనకి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సురేష్ అందరికీ వేరుందండి. ఎక్కువ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టినాను. 10 నిమిషాలు దేవుని మాటలను ఆలోచించాలండి. ఏం లేదండి, ఈరోజు ఒక నెల నుంచి మనందరికీ తెలిసిన విషయం, సమాజం అంతా కూడా ఒక కోణంలో వెళ్ళిపోతుంది. ఏంటంటే క్రిస్మస్ పండుగ. అందరూ కూడా పండుగ వాతావరణంలోనే ఎదరికి వెళ్ళిపోతారు. అవును కదండి. యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పేసి ఎంతో సందడిగా పండగ చేసుకుంటూ పండగ వాతావరణంలో ఈరోజు సమాజం అంతా ఒక కోణంలో వెళ్ళిపోతుంది. అసలు ఈ భూమి మీదకి వచ్చాడా, యేసుక్రీస్తు వారు పుట్టారా అనే విషయాలు, కొన్ని విషయాలు ఈరోజు ఇప్పటి వరకు కూడా పాస్టర్ గారు మనకి చెప్పారు. అవునండి, ఆయన భూమి మీదకి వచ్చారు అంటే ఎప్పటి నుంచో ఉన్న ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు అనే విషయాలు కూడా మన చేతుల్లో ఉన్న ఈ జీవ గ్రంథంలో ఎన్నో విషయాలు మనకు పదిలపరచబడి ఉన్నాయి. అవునండి, ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అని అంటే
ఆయన ఈ భూమి మీద ప్రతి మనిషిని కూడా మార్చడానికి, దేవుని చెంతకి చేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చారు. అది ఈరోజు సమాజంలో ఉన్న మనిషి ఒక ఆలోచన, ఈ భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకు ఇది మాత్రమే శాశ్వతము, ఇది మాత్రమే శాశ్వతం. ఎందుకు పుడుతున్నాడో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎందుకు చనిపోతున్నాడో తెలియదు. అవునండి, ఏదో పుట్టాము కాబట్టి బ్రతకడానికి ఏదో పని నేర్చుకోవాలి, పని చేసుకుంటూ బ్రతకాలి. బాల్యం నుంచి యవనస్తుడు నడివయసు, ఓకే అండి, తర్వాత వృద్ధాప్యం, తర్వాత కాటికి. అంతేనా మనిషి జీవితం? అంతకు మించి అసలు ఈ భూమి మీద ఇంకా మనిషి పుట్టక ముందు ఈ లోకం పుట్టున్నది కదా, దీన్ని కలగి చేసింది ఎవరు? నేను ఈ భూమి మీద అనుభవిస్తున్న ఈ యొక్క ప్రతి ఈవిని కూడా చేసింది ఎవరు అనే ఆలోచన ఈరోజు మనిషి మైండ్లోకి వస్తుందంటారా? అసలు ఎవరి ఆలోచనలో కూడా లేనిదండి ఇది. అవునండి, ఈరోజు మనిషి ఈ భూమి, మనం అనుభవిస్తున్న ఈ భూమి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా? మనం పీల్చుకుంటున్న గాలి ఎవరిస్తే వచ్చింది, మనం ఎలా పీల్చుకుంటున్నాము అనే ఆలోచన ఈ రోజుకి మనిషి లేదండి. అసలు దానిని పరిచయం చేయడానికే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే ఒకసారి చూడండి, రెఫరెన్స్ ఒకటి చూపిస్తాను మీకు. యోహాను సువార్త, మిమ్మల్ని ఎక్కువగా ఏమి ఇబ్బంది పెట్టండి, నేను టైం అంటే టైంలోనే ముగించేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకుంటాం నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకే భూలోకం పరలోకం నుండి దిగి వచ్చి తిని. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారంటండి? పరలోకం నుండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఎందుకు నెరవేర్చడానికి వచ్చారు అంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి దేవుని చెంత నుంచి వచ్చాడనే విషయం మర్చిపోయాడు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని చెంతకి చేరాలనే విషయాన్ని కూడా మరిచిపోయి బ్రతుకుతున్నాడు ఈ లోకంలో. ఈ లోకంలో బ్రతుకుతున్న బ్రతుకు ఇది మాత్రమే శాశ్వతము, ఇంకా వేరే జీవితం ఏమీ లేదు అనే ఆలోచనతో ఇక్కడ సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఓకేనండి, మంచి పొజిషన్లో ఉండాలి, ఏదో ఒక రోజు చనిపోవాలి, అంతే జీవితమా? అది కాదండి ప్రియమైన దేవుని వారు. యేసుక్రీస్తు వారి బోధలో కనిపించేది మనకి ఏంటంటే, ఆయన వచ్చి ఈ భూమి మీద బ్రతికింది, చనిపోతే 2 చోట్ల ఉన్నాయి. ఒకటి నరకము, ఒకటి దేవుడు ఉండే లోకం, పరలోకం. నరకానికి వెళ్తే నిత్యము నువ్వు కాలుతావు. దేవుడు ఉన్న లోకానికి, పరలోకానికి నేను ఈ భూమి మీద పుట్టించిన ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే ఇప్పుడు కూడా జీవిస్తావు, సుఖంగా ఉంటావు. ఈ విషయాలు ఈరోజు మనిషి భూమి మీద ఉంటున్న ప్రతి ఎవరికైనా అర్థమైందంటారా? యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి తెలియదండి. ఎందుకు తెలియదు అంటే ఒక ప్రశ్న ఇచ్చినాను. నిజంగానండి, యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసా, ఆయనే ఎందుకు బయలుపరిచాడు అని నేను నన్ను అడగవచ్చు. అంటే ఒక మనిషి ఒక విషయం మనం తప్పు చేయకుండా బ్రతికితేనండి, నిజంగా నేను తప్పు చేయకుండా బ్రతికంటారని గర్వంగా మనం చెప్పుకుంటాం. అవునండి, ఈరోజు యేసుక్రీస్తు వారిని ఏలెత్తి చూపించడానికి కూడా అవకాశం లేకుండా ఈ భూమి మీద బ్రతికారు. కాబట్టి ఎవరు కూడా ఆయనలాగా ఈ భూమి మీదకి వచ్చి ఎవరో బ్రతకలేదు. ప్రియమైన దేవుని వల్ల ఎవరో బ్రతకలేదండి, ఆయన మాత్రమే బ్రతికాడు. ఈ భూమి మీద వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు, నా తండ్రే మీ వద్దకు నన్ను పంపించాడు. ఆయన గుణగణాలు, ఆయన ఒక మంచితనము అన్నీ కూడా నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన గుణగణాన్ని నేను పరిచయం చేస్తున్నాను. మీరు నన్ను చూస్తే మీరు దేవుని చూసినట్టే.
నా మాటలు నాకు నేను చెప్పేవి కాదు అని దేవుని యొక్క లక్షణాలు ఆయన కనబరిచాడు ప్రియమైన దేవుడు. అందుకనే ఆయన ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా, ఎంతో మంది గొప్ప వాళ్ళు పుట్టారండి. పుట్టిన ఎవరైనా కానీ నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని తెగయించి చెప్పిన వాళ్ళు ఎవరైనా కనిపించారా మనకి? ఎవరు లేరు ప్రియమైన దేవుడు అన్నారు. ఎవరు లేరండి. యేసుక్రీస్తు వారు ఒక్కరు తప్ప నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, మిమ్మల్ని మంచి మార్గంలో దేవుడు ఉన్న చోటకి తీసుకువెళ్ళాలి అంటే నా ద్వారానే తప్ప ఇంకెవ్వరి వల్ల అవ్వదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు అంటే ఒకసారి చూడండి, ఒక మాట చూసుకుందాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అదంటే తండ్రి చెంతనున్నది ఎవరండి? యేసుక్రీస్తు వారు. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియమైన దేవుడు. నశించిపోతున్న మనల్ని రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎందుకు? మనం నశించిపోతున్నామని చెప్పి మనల్ని కలిగించిన దేవుడు బాధ చూడలేక ఆయనతో సమానంగా ఉన్న ఆ యొక్క గొప్ప, ఈ రోజండి ఎవరైనా కోటీశ్వరుడిగా ఉండి దీన స్థితిలోకి వచ్చేసి పూరి గుడిసెలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారంటారా? ఎవరు ఇష్టపడరండి, ఎవరు కూడా. అది విడిచిపెట్టి ఈరోజు దేవుడితో సమానంగా ఉన్న ఒక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాగే ఆకలి, దప్పెదలు ఇవన్నీ కూడా అనుభవించి తప్పు చేయకుండా ఎవరు బ్రతికారు? ఈరోజు యేసుక్రీస్తు వారు బ్రతికారు. తప్పు చేయకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అన్నాడు. అంటే అసలు ఎవరికైనా సాధ్యపడుతుంది అంటారా? అందుకంటే పాపము లేకుండా ఈ భూమి మీద బ్రతికి పరలోకానికి వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని. ఈరోజు క్రీస్తుని పుట్టాడని చెప్పేసి పండగలు చేసుకుంటాం కాదు కానండి, ఆయన గుణగణాలు, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క ఔన్నత్యం ఇదంతా కూడా మనకి రావాలి. క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనలో మార్పు రావాలి ప్రియమైన దేవుని వారు. మనం ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నామని పండగ చేసుకుంటాం కాదు కానీ క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనలో ఏ మార్పు వచ్చింది? మనలో మంచితనం, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా రావాలి కదా. దేవుడు కోరుకున్నది అదే కదా. మనలో ఈర్ష్య, ద్వేషాలని తీసివేసి దేవుడి కోసమే బ్రతకడం, దేవుడి సువార్త పనిలో ముందుకు. ఈ రోజు నుండి మన చర్చికి వస్తున్నాం, దేవుడు వాక్యం వింటున్నాం. మనము మనలో మార్పు లేకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇరుగు పొరుగు వారితో కజ్జాలు పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఎవరిని దూషిస్తారంటారు? దేవుణ్ణే దూషిస్తారంట. అవునండి. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన తర్వాత అలాంటి గుణగణాలు మనలోకి రావాలి. అందుకే నాలో పాపం లేకుండా బ్రతికాను అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన మనము కూడా దేవుని నమ్ముకున్న తర్వాతనే నీతిగా బ్రతుకుతున్నాడు అని మనకు మనం డొప్పేసుకోవడం కాదండి. అవునండి. మనకు మనగా చెప్పుకోవడం కాదు, మన ప్రవర్తన విధానం, మన నడవడిక, మనకు ఆలోచనలు ఇవన్నీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్ చేస్తారు. మనల్ని చూసి దేవుని నమ్ముకుంటే దేవుని పిల్లలు ఇలాగుంటారా అని అనుకోవాలి తినండి వాళ్ళ. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. 2 బతుకుబడులైన స్త్రీలు ఉన్నారట. మీరు విని ఉంటే కనుక ఆలోచించండి, వినకపోయినా కానీ. ఒక ఆవిడ బాగా బతుకుబడురాడు, ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి? గుళ్ళకి వెళ్తూ దేవుని నమ్ముకొని భక్తికి పరురాలుగా పూజలు చేసుకొని చక్కగా భక్తిలోనే ఉంటారంట. అంటే దేవుడు అంటే అంత నమ్మకం. ఒక ఆవిడ వ్యభిచారైన స్త్రీ ఉన్నారు. ఆవిడ
ఇద్దరు కూడా ఒకరోజు చనిపోయారు. చనిపోయి భక్తిగా జీవించిన ఆవిడేమో ఎక్కడికి వెళ్ళిందంటండి? నరకానికి వెళ్ళింది. వ్యభిచారి స్త్రీ పరలోకానికి, దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడిని అడుగుతుందంట భక్తిపరాలైన ఆవిడ ఏమని? నేను ఎంత భక్తిగా బ్రతికాను కదా, మీ చెంత నేను రాకుండా ఆవిడ వచ్చింది ఏంటి? నేనేమో నరకానికి వెళ్ళాను ఏంటండి? అవునండి. ఈవిడు బ్రతికినంత కాలం దేవుడు ఏం చెప్పాడంటండి? ఈవిడు బ్రతికినంత కాలం ఓకేనా, నిన్ను చూసి నువ్వు ఎంత భక్తిగా ఉంటున్నావని చెప్పేసని ఎప్పుడూ కూడా నీకులాగా భక్తిగా ఉండని, నాకు ఒక అవకాశం నేను ఉంటే బాగుండు, నాకు అవకాశం లేక నేను మారడానికి అవకాశం లేక నేను ఇలాంటి పరిస్థితిలో నేను ఉండిపోయిన దేవా అని చెప్పి నన్ను ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. నన్ను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. అలా జ్ఞాపకం చేసే అవకాశం లేక అవకాశం కోసం చూసి చనిపోయింది. నువ్వు ఆవిడని చూసి ఆవిడ వ్యభిచారం చేస్తున్నా కానీ ఆవిడ ఎంత కాస్ట్లీ చీరలు కడుతుంది, ఎంత నగలు పెట్టుకుంటుంది, ఇన్ని అందమైన కారులో తిరుగుతుంది, ఎన్న బంగ్లాలు కట్టుకుంది. అలా నేను ఉండలేకపోతున్నా, దేవుడి విషయాలు ఎంత భక్తిగా ఉన్నా కానీ నేను ఆవిడలా బతకలేకపోతున్నాను, ఆవిడ అనుభవిస్తున్న సుఖాలు ఏమి నేను అనుభవించలేకపోతున్నాను అని నువ్వు ఆవిడని చూస్తావు. అవునండి. ఈరోజు లోకం తీరు కూడా అలాగే ఉంటుందండి. దేవుడు కానీ మనకి అవకాశాలు ఇచ్చాడు. దేవుడిని అంగీకరించాం. క్రీస్తుని అంగీకరించిన తర్వాత లోకం వైపు చూడకపోయిందండి. ఈరోజు లోకం వైపు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. లోకంలో ఎన్నో జీవనంబాలు ఉన్నాయి, అన్నీ కూడా మనకు అనవసరం. మనం బ్రతకాల్సింది దేవుని కోసం, దేవునిలో పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఈ భూమి మీద మనం బ్రతికి చూపిస్తేనే దేవుడికి మనం కనుపరుచుకుంటేనే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళగలుగుతాం. అంతేగాని ఈ లోకం అందాన్ని చూసి మనం మోసపోవద్దు. యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎందుకు అంటే నశించిపోతున్న మనల్ని తిరిగి రక్షించడానికి భూమికి వచ్చాడు. నిజంగా ఎంతో మందికి లేని ధన్యత ఈరోజు మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉంది ప్రియమైన దేవుడు. ఎందుకంటే కొంతమంది రావాలనుకున్నా కానీ వారి దిగోలు అడ్డొస్తుంటే దేవుడు మాటలు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం వినడం ఏంటి, చర్చిల్లోకి వెళ్ళి మనం కూర్చోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా మనం వచ్చాము, గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకున్నామని ఆనందంతో వెళ్ళాలి దేవుడు. ఆ విషయాలు మనం దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క లక్షణాలు మనలో కనిపించాలి ప్రియమైన దేవుడు. దేవుణ్ణి నమ్ముకోని వారు ఈ రోజు క్రీస్తుని అంగీకరించాలి అంటే ఒకే ఒక రీజన్. ఒకసారి చూడండి, అదే ఆయనే చెప్తున్నారు చూడండి. ఇదే అనంత వార్త 8వ అధ్యాయం 46. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించు? ఆయనలో పాపం ఉందని ఈ భూమి మీద ఎవరైనా స్థాపించగలరండి? ఆయన దేవుడు కదండి, అందుకని అలా బ్రతికారంటారా? చూడండి, ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరులో కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చూస్తారండి, మనలాంటి ఈ శరీరాన్ని ధరించుకొని
ఈ భూమి మీద బ్రతికాడు ప్రియమైన వాళ్ళు. అలా బ్రతికి కూడా పాపము లేకుండా బ్రతికాడు. అది గొప్పతనం. ఈరోజు మనం అంగీకరించాల్సింది, ఆయన స్వీకరించవలసింది దానికోసమే ప్రియమైన దేని ద్వారా, దానికోసమే. నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపిస్తాడు అని ఈరోజు మనం తప్పు చేయకుండా నేను బ్రతుకుతున్నానండి నిక్కచ్చిగా అని చెప్పే స్టేజ్కి మనం తీసుకుని అంగీకరించిన తర్వాత వెళ్ళాలి ప్రియమైన దేని ద్వారా. మన బ్రతకాలి ఎలాగా? ఆయన అలా ఎలాంటి పొజిషన్ నుంచి వచ్చాడని ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడే, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని అసలు ఆలోచించలేదంట. దేవునితో సమానంగా ఉన్నాడు. నేను ఆళ్ళ కోసం వెళ్ళడం ఏంటి, ఆళ్ళ పాపాలన్నీ కూడా నా భుజం మీద వేసుకుని నేను తిరుగు మరణం పొందడం ఏంటి అని ఆలోచించలేదంట. ఆయన తెలిసి వచ్చాడంటారా తెలియక వచ్చాడంటారా ఈ భూమి మీదకి? అన్నీ తెలిసే ఈ భూమి మీదకి వచ్చి అన్ని అనుభవించాడు మన కోసం. మనం ఆయన అంగీకరించిన తర్వాత మనకు ఆ బాధలు ఏమీ లేవు. తప్పు చేయకుండా దేవుడి కోసం బ్రతికి చనిపోవాలి, దేవుని చెంతకి చేరాలి. మన నుండి కోరుకునేది దేవుడు. అదే ప్రియమైన మనం నీతిగా బ్రతికి ఉన్న కాడికి తిని చక్కగా ఈ లోకంలో ఏది ఆశించకుండా దేవుడి కోసం బ్రతికి యథార్థవంతులుగా చనిపోయి దేవుడి చెంతకు చేరాలనేదే దేవుని యొక్క ఆశ. ఎందుకు చేసుకోవాలండి పండగ? అంతేగాని ఈరోజు మనం బిర్యానీలు తిందామని, ఓకే అండి, డ్యాన్సులు వేద్దామని వీటి కోసం పండగ అవుతున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు యేసుక్రీస్తు వారు. ఆయన నెరవేర్చి వెళ్ళిపోయారు. ఆయన్ని అంగీకరించి పరలోకం వెళ్ళాలి. ఆయనే కదా మార్గం మనకి. ఆయన ద్వారా తప్ప వేరే ద్వారా అసలు ద్వారానే లేదు. ఆయన అంగీకరించిన మనం అందరము కూడా యథార్థవంతులుగా బ్రతికి భూమి మీద ఆయన ప్రకటించుకుంటూ మన గుణగణాలు, మన లక్షణాలు, మన ప్రవర్తనే ఇరుగు పొరువారు అందరికీ కూడా ఒక మాదిరిగా కొనాల్సిందండి. ఆయన ఒక మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారు. ఆ మాదిరి మనము కూడా మనిషి బ్రతుకుతున్నంత వరకు ఎవరు ఏం చెప్పుకోరండి. చనిపోయిన తర్వాత ఎలా బ్రతికారు అలా బ్రతికారని చెప్తారు. అవునండి, మనము యథార్థవంతులుగా బ్రతుకుతాం. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన నామానికి అవమానకరంగా కాకుండా దేవుడి యథార్థవంతుడు, నిజమైన దేవుడు, నిజంగా ఆయన నమ్ముకున్న తర్వాత నేను ఇలా బ్రతకాలి అని మంచి నిర్ణయం తీసుకున్నాను. దేవుడు ఉన్నారు. ఈరోజు నా మాటలు ముగిస్తున్నానండి. మంచిదండి. ప్లీజ్ రెడ్డి టైం కన్నా ఇంకా ముందే ముగించారు. వందాలండి. సంఘంగా వంద తెలియజేస్తున్నానండి. చెట్టుగా వచ్చేటికి వచ్చామంటే మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. కాళ్ళు పాడుతూ ఉంటారు, నేను వస్తూ ఉంటారు. కాళ్ళు మంచి పాట ఎవరన్నా నాకు ఒక పాట అడిగారండి. ఎవరో పాట అడిగారు, సంజయ్ గారు పాట పాడుతున్నారు అండి. ఒకసారి పాట పాడుతున్నప్పుడు అందరూ కూడా సిద్ధపడి ఉండండి. కాళ్ళు ప్రత్యేక కాళ్ళు కానీ ఈ సందర్భంలోకి ఇవ్వడం కానీ ఈ కాళ్ళు ఎవరైతే సిద్ధంగా ఉండండి. పాట పాడుతుండగా కాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎవరు వెళ్ళిపోకండి, దయచేసి కూర్చోడం కాళ్ళకి పడ ఇవ్వకండి. దయచేసి గమనించాలి. కాళ్ళకి పడ ఇవ్వద్దు, ఎవరు కూడా కలవద్దు. కింద కాళ్ళకి కింద పడతారండి, పైన వీరు పడతారు. ముగి ప్రార్థన మా సాటి సంఘమైన తోటి సంఘమైన భారత జోబు చర్చి పాస్టర్ గారు వచ్చి ముగి ప్రార్థన చేస్తుండగా మనం ముగి ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారు పైన దయచి ఇక సంఘం ఆవరణలోకి రావాలంటే మరొక తెలియజేస్తానండి. ఓపీ పాస్టర్ గారు పైకి వచ్చి ఒక ముగి ప్రార్థన చేయవలసిందిగా ఈ కాళ్ళు పడతారు. అందరం సంఘం దొరుకుతామని తెలియజేస్తానండి. ఇలా ప్రకటన ఉంటుంది, లాస్ట్ చదువుతాం ప్రకటన. పాట మా ఎవరిని పాట పరిచయపడన్నారు త్వరగా రావాలి.
రావాలి, పరిచయ పాటగా రావాలి. ఈరోజు బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. హల్లెలూయా. చక్కగా పాట పాడించిన సహోదరులకి వందనాలండి సంఘం తరపున. ఇప్పుడు మామూలుగా పాస్టర్ గారు ప్రార్థన చేసే ముందు చిన్న ప్రకటన ఉందండి. ఇది అందరూ తెలిసిన విషయం. జేమ్స్ గారు నేషనల్ బైబిల్ సెమినార్ అండి ఇది. ఇక్కడ ఇది పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా అండి. ఇది ఒక వారం జరుగుతుంది. ఒకసారి 2 years క్రితం నేను కూడా వెళ్ళాను. అక్కడే భోజనాలు, అక్కడే మనం పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మరి సాయంత్రం భోజనం కొడుకోవడానికి రూమ్స్ ఇస్తారు. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు సెమినార్కి వెళ్ళి రాత్రిలో బలపడాలని చూస్తే ఎవరన్నా మీకు ఏమైనా ఆసక్తిగా ఎవరైనా వస్తుందిగా ప్రోగ్రామ్ తెలియజేస్తున్నారండి. ఇంకా పాస్టర్ గారు వాకు ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా పాట పాడుకున్న వాళ్ళు ఆడవచ్చు. అది క్రిస్మస్ నిమిత్తం సీన్ గారు ఓటో థ్యాంక్స్ మీతో మాట్లాడుతూ ఉన్నారు. వచ్చిన మీకు అందరికీ కూడా ప్రోగ్రామ్ వందనాలు తెలియజేసుకుంటాను. మరి అనేక దూరం నుంచి సంఘం నుంచి కూడా వచ్చారు. అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటాను. అలాగే ముందు ప్రసారం చేసినటువంటి చిత్రం గారు కొంతమందికి చేసి కొంతమంది తెలియదు. మనం మామూలుగా మన గృహాల్లో అందరికీ కూడా కానీ ఇల్లు ఉన్నాయా? అందరికీ ఇల్లు ఉన్నాయి, అందరికీ. కానీ ఆయన రేక్ సెట్లోనే ఉన్నారు ఆయన ఫాస్ట్ గారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సేవకు చాలా ప్రోత్సహిస్తారండి. ఆయన చాలా ప్రోత్సహిస్తారు. నిజంగా చెప్పాలంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి.
ఆయన గురించి చెప్పాలని. కానీ మరి దేవుడి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఓపికకి మరి అలాగే దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి మరి ఆయన గురించి కూడా ఆయన సేవ గురించి మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి సంఘం నుంచి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రకటన అండి, మరి ఈ వచ్చే జనవరి 3వ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆ రోజు మన మధ్యలోకి మంచి వర్తమానికులు వస్తారండి. విశేషాలు డేవిడ్ రాజు గారు అన్నగారు వస్తారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నా వ్యక్తిగతంగా నా మనస్ఫూర్తిగా అందరికి కూడా ఆహ్వానం చెప్తున్నాను. అందరూ కూడా రావాలి, తప్పనిసరిగా రావాలి. సాయంత్రం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం మన త్వరగానే 10:30కి ముగిసిపోతుంది. అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని గుర్తెరగాలి. అందరూ కూడా మంచి వర్తమానం అందిస్తారు. అందరికీ కూడా ప్రేమ మీద ఉంటుంది. అందరికీ కూడా మీ యొక్క పనులు ముగించుకుని త్వరగా ఆ సమయానికి రావాలని ప్రభుత్వపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ ముందు చేసిన ప్రకటన కూడా ఆలోచించాలి. బైబిల్ సెమినార్ గురించి కూడా వ్యక్తిగతంగా మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి నాకు సాయం చేసినటువంటి సంఘానికి సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు చెప్పలేను, కానీ చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి హోప్ చర్చ్ పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవించు. అందరికి కూడా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నారు. అందరం కూడా ప్రార్థన చేసి ప్రార్థనాస్త్రంతో క్రిస్మస్ ఆరాధనలో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుత్థానపు దినాన్ని గోనీటిలో ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధన అంతటిని ప్రారంభ నిమిషం మొదలుకొని ఆఖరి నిమిషం వరకు మీ ఆత్మ సహాయం ద్వారా తండ్రి ఇక జరిగిన ఆరాధన అంతకు మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు వందనాలు రాజానికి స్తోత్రాలు. ఈ దాసులు నిలబెట్టుకొని విలువైన మాటలు ప్రభువా ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మీరు నింపించారు. అవును తండ్రి, మా జీవితంలో ఏదో పండుగ ఆచారబద్ధముగా క్రిస్మస్లో జరుపుకుంటున్నామే, కానీ క్రీస్తు మమ్మల్ని ఎందుకు ఉదయించాడు, ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణము ఏమిటనే ఆలోచన లేకుండా నామకార్థగా పండుగలు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ దినాన్ని మీ దాసుల ద్వారా విలువైన మాటలు అందించారు. సత్యమేమిటో తెలియజేస్తారు కనుక అయ్యా మా పాపులమైన మా కొరకు పాపము నుండి శాపము నుండి అయ్యా మమ్మల్ని విడిపించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా నీ ఎదుట నిలబడగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన వారిగా మమ్మల్ని ఉంచాలని, మమ్మల్ని నీ రాజ్యంలో చేర్చాలని ఆశతో అయ్యా దివిని విడిచి భూమికి వచ్చిన దేవుడు అని మేము గుర్తించడానికి కృపదాయించింది. ఇంతవరకు నీ వాక్యం అందించిన నీ దాసులు మీరు బలపరుస్తుంది అయ్యా. నీ చిత్తము పట్ల ఎంతలో ప్రభు వారు ప్రయాణం చేయడానికి కృపదాయించి మనం ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని ఇంకా బలపరుచుదయా. ఈ సంఘము ద్వారా ఇంకా అనేక ఆత్మలు అయా నీ కొరకు పట్టుబడటానికి కృపదాయించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంఘాన్ని ఇంకా బలపరుచుని అంచెలంచెలుగా ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నాం అయా. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మోకరించి నీ పాదములో చెంత ఈ గ్రామము కొరకు కుటుంబాల కొరకు భారము కలిగి ప్రార్థించగలిగే మంచి మనస్సు అయా నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం అధ్యక్షులుగా నడిపించిన దాసులు మీరు బలపరచుదయా, ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం. ఇవన్నీ క్రిస్మస్ ఆరాధన నిమిత్తమై అనేక మంది బిడ్డలకు గుప్పిళ్ళు విప్పాలంటే ఎవరు ఏమిచ్చారు సమస్తమును చూచుచున్న దేవుడు అయినా వారిచ్చిన దానికంటే రెట్టింపు దేవుని ఆశీర్వాదాలు
నీ బిడ్డలందరికీ నీ నామములో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీకు ఇచ్చి ఎవరు పేదవారు కాలేదు రాజా. అయా నీకు నేను ఇచ్చిన దానికంటే రెట్టింపులు ఇచ్చే దేవుడు అని ప్రతి ఒక్కరు గుర్తించి నీకు ఇవ్వగలగటానికి కృపగా ఇచ్చిస్తున్నందుకు వందనాలు. ఇచ్చిన ప్రతి హస్తమును మీరు దీవించి, ఇవ్వని వాళ్ళు కూడా మీరు దీవించి కృప చూపించి వారు ప్రార్థిస్తుంది. చేరి వచ్చిన అయా ప్రేమికులందరూ కూడా ఈ కృప జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన బలపరచండి. ఇవన్నీ బిడ్డలు మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి అయా చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విందులో ఏ విధమైన లోటు లేకుండా ఆనాడు ప్రభువా అయా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడము అయా నీ బిడ్డలు తయారు చేసిన ఆ యొక్క ఆహారమును ఆశీర్వదించినైనా అందరికీ సమృద్ధిగా అయా ఏ కొరత లేకుండా మీరు అందిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. అయా కృప చూపించి నీ బిడ్డలు ఎంతో కష్టపడి ప్రయాసపడి అయా నీ బిడ్డలు ఎంతో సహకరించిన ప్రతి ఒక్కరికి నీ దీవెన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరి గారిని కూడా మీరు బలపరుచుకున్నామా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా జరగబోయే సెమినార్లో పిల్లలందరూ కూడా ఆసక్తి కలిగి వెళ్ళి ప్రభావ సభలలో పాలు పొందడానికి రాజా కృపగా ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రత్యేకంగా ఇదిగో జనవరి 2025 జనవరి 3వ తారీఖున అయా సహోదరుడు మహేష్ ఏర్పాటు చేసిన ఆ సువార్త కూడికలు కూడా ఆయా దిగ్విజయంగా మీరు జరిగించి మనం ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని అందించిన గ్రామోచ్చిన దాసుని అయా ఒక బలమైన ఆత్మశక్తిని ప్రభావ ఎప్పుడు ఎక్కడ వాడబడిని ఒక ఉన్నతమైన రీతిలో ఒక నూతన కోణములో నీ దాసుని వాడుకొని ప్రభావ నీ దాసులు చెప్పొచ్చిన మాటల వల్ల అనేక మంది హృదయాలు కదిలింపబడటానికి యేసు నిజ దేవుడని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకునే కృప తండ్రి మీరు దయచేసి మనం ప్రార్థిస్తున్నాం. ఆ కార్యక్రమానికి మంచి వాతావరణం దయచేయ అయా చక్కటి కార్యక్రమం అంతా నీకు మహిమార్థమై జరగటానికి వీళ్ళని ఏ ఉద్దేశంతో ఈ ఆలోచనతో ఆ యొక్క కోరిక ఏర్పాటు చేస్తున్నారో అయా వారికి ఆలోచన ఉద్దేశములు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ప్రభా వారి ఆశను కోరికను తీర్చుచున్నందుకు తండ్రి నీకు వందనాలు. అయ్యా సహాయించి ఈ గ్రామంలో ఎవరు నశించి నరకానికి పోకూడదని ఆశ కలిగి విడుదల తపనతో ప్రభా ఏర్పాటు చేసిన కోరికని నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసి బలపరచాలి. ఎంతవరకు జరిగిన కార్యక్రమంలో ఓర్పుతో కూర్చుని మాటలు వీళ్ళందరూ కూడా మరొకసారి చేతులుగా అప్పగించింది. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముగించుకుని తిరిగి వెళ్ళుచున్నా ఇటువంటి సహాయం దయచేసుకుంటుంది. వాళ్ళని చిత్తమైతే రాకరావలసింది మరొకసారి నీ బిడ్డలతో కలిసి ఎందుకంటే ఘనంగా నేను స్థుతించే పర్యంతము నీ తోడు నీ దీవెన నీ సహాయం ఇప్పుడు వచ్చిన అందరికి కూడా మీరు అనుగ్రహించి అయ్యా నీ వెంటైన దీవెన ఆశీర్వాదాన్ని సంఘానికి మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసు నామములో కలిసి ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి వెళ్ళొచ్చిన మా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ కన్నుని సహవాసము ఓడిన వరకును లోకమునున్న పరిశుద్ధులకును ప్రత్యేక స్థానిక సంఘానికి సంఘ కాపురి గారి కుటుంబానికి వచ్చిన దైవ సేవకులకు వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే జరగవచ్చిన కార్యక్రమాలకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక నిమిషం కూర్చోండి. ఒకసారి ఒక్క నిమిషం ఎవరు కారణం ఒక నిమిషం ఇందాక మర్చిపోయారండి. మా సోదరుడు చివరిలో గ్రీటింగ్ ఇచ్చారు కదా, క్రిస్మస్ గ్రీటింగ్ వివాహం నుంచి వచ్చిన భార్య భర్త నుంచి వచ్చిన అన్నయ్య 2006, 2007, 2008 అనుకుంటా ఇద్దరం అప్పుడు తీర్మానం చేసుకున్నాం 90 ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా దేవుడి కోసం బ్రతకాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఇద్దరి మధ్యనే ఆత్మీయతగానే ప్రతి విషయంలో కూడా ముందుకు కొనసాగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా కానివ్వండి ఏదైనా సరే మీరు నమ్ముతారు నమ్మరు ఒట్టికి తెచ్చి మరి మేము సేవ చేయాలి అంటే ప్రజలకి సువార్త చెప్పాలి అంతే. పాపంలో కూలిపోకుండా మనం రక్షింపబడాలి. క్రీస్తునామమును బట్టి మేమందరం కూడా ఒకరు ఆత్మీయతగా ముందుకు కొనసాగుతున్నాం. అలాగే మరి
మా గ్రామ సర్పంచ్ గారు, మా అన్నయ్య గారు ఎంతో విధంగా సహకరించారు. అలాగే మన చుట్టూ ఉన్న గ్రామ సభ్యులందరూ కూడా, అందరూ కూడా, సహకార సంఘస్థులు అందరూ కూడా, విశ్వాసులు అందరూ కూడా మాకు సహకరించారు. ప్రతి విషయంలో కూడా అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా భోజనం చేసి తప్పనిసరిగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి ముగింపు ప్రార్థన చేసినటువంటి పాస్టర్ గారికి కూడా నా బట్టి వందనాలు తెలియజేస్తాను. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ప్రకటన మర్చిపోవద్దు. ఈ బాడవ గ్రామానికి ఆనుకొని ఒక 8 గ్రామాలు 3వ తారీఖున మన 8 గ్రామాలు 2 అలా వస్తూ ఉంటారు. ముందుగా మనం ఈ సంఘస్థులందరూ కూడా 3వ తారీఖు శుక్రవారం మనం ముందుగా వచ్చి 6:30కి వచ్చిన వారంలో స్త్రీలు కూర్చోబెట్టి పురుషులు కూర్చోబెట్టు మన సహకారం 3వ తారీఖు జరిగే ఒక సభలో, సువార్త సభలో ముందుగా మన సంఘస్థులు ముందుగా కూర్చొని సువార్త మీటింగ్ కోసం ప్రార్థన చేయండి. చేస్తమే కాదు, ముందుగా మనం ఉందాం. 6:30 కల్లా మనం అందరూ అక్కడే ఉండాలి. మర్చిపోవద్దు. 6:30కి మన సంఘస్థులు, ఈ యొక్క సంఘస్థులు ముందుగా 6:30కి మాత్రం ఖచ్చితంగా ఉండండి.